ఇచ్చినది అతనికి. He wanted to get his little arm in the sleeve. He couldn't put his arm in there. He don't know how. You've got to guide his little arm. తన చిన్న చెయ్యి చొక్కా చేతిలో పెట్టాలనుకుంటున్నాడు. అతని ముంజేయిని అందులో పెట్టలేకపోయాడు. ఎలాగతనికి తెలుసు? నీవు అతని చిన్న చెయ్యి పెట్టించుటకు నేర్పించవలసి ఉన్నది. He wants to get his arm in there, but he's just beating all around it. అతని చెయ్యి అందులో, అతని ముంజేయి అందులో పెట్టాలనుకుంటున్నాడు. అయితే దాన్ని అలా కొడుతూ ఉన్నాడు. He never gets to the sleeve. He knows he's not in the sleeve. ఆ చొక్కా చేయి రంధ్రంలో అతడు పెట్టలేడు. చేయి రంధ్రంలో అంటే అది అతనికి దగ్గర లేదని అతనికి తెలుసు. And so do you know that you're not right with God. When you're still backbiting, lying, doing everything. ఇది నీకు తెలుసా? నీవింకా చడిలు చెప్తూ అబద్ధాలాడుతూ ప్రతిదీ చేస్తున్నప్పుడు నీవింకా దేవునితో సరిలేవని నీకు తెలుసా? You can't be right with God. I don't care how many churches you belong to until your soul becomes converted. నీవు సరిగా దేవునితో ఉండలేవు. నీవెన్ని మందిరాలకు సంబంధించిన వాడవైనను నాకు లెక్కలేదు. నీ ప్రాణం మారు మనసు పొందే వరకు నీవు అలాగుంటావు. Brother, that's old fashioned, but that'll fall down and put soup in your soul. Amen. Right? సహోదరుడా, అది పాతకాలపు అలవాటు. అయితే అది కరగబెడుతున్నది, నీ ప్రాణములో రసాన్ని పోస్తున్నది. అవును, How to put his arm in. He's got to have someone to direct him in. How to put his arm in. చేయి పెట్టడానికై అతను ప్రయత్నం చేస్తున్నాడు. అతని చేయి అందులో ఏ విధంగా పెట్టవలనో అది చూయించుటకు ఒకరు కావలసి ఉన్నది. Then when he gets his arm in his little jacket, he knows he's all right. ఆ తర్వాత అతని చేయి అందులో ఆ జాకెట్ లో పెట్టిన తర్వాత అది సరి అని అప్పుడు తెలుసుకుంటాడు. That's the way it is with every born again Christian. ఆ విధంగా ఉంటుంది ప్రతి తిరిగి జన్మించిన క్రైస్తవుని యొక్క బ్రతుకు. When he really gets into God, he watches his life with God's word and he realizes he's lined up with every bit of it. అతను నిజంగా దేవుని యొద్దకు వచ్చినట్లయితే దేవుని వాక్యముతో అతని జీవితాన్ని అతడు కనిపెడతాడు. దానిలోని ప్రతి ముక్కతో అతడు జోడు కావాలని అతడు గ్రహిస్తాడు. He's got long suffering, gentleness, quietness, meekness, power, faith, love, joy, peace. అతడు దీర్ఘశాంతము, దయాలత్వము, మంచితనము, సాత్వికము, బలము, విశ్వాసము, ప్రేమ, సంతోషము, సమాధానాన్ని కలిగి ఉంటాడు. He ain't tossed about like the troubled seas. He ain't worried about every little thing. He ain't jumping here and there like a bottle stopper on a windy ocean. గందరగోళంలో ఉన్న సముద్రం వలె అటు ఇటు కొట్టబడడు. ప్రతి చిన్న విషయానికి అతడు బాధపడడు. అతడు ఇక్కడ అక్కడ ఎగరడు. సీసా మీద బిరడా మహాసముద్రములో గాలి తుఫానుకు ఎగిన రీతిగా ఎగరడు. He's set. His heart's pure. His thoughts is pure. His intentions are pure. His alternative's right. అతని కూర్చుంటాడు. అతని హృదయము పవిత్రంగా ఉంటున్నది. అతని తలంపులు పవిత్రంగా ఉంటవి. అతని అభిరుచులు పవిత్రంగా ఉంటవి. అతని మనుగడలు సరి అవుతవి. And he knows he lines up with the Word of God. All hell can't move him. He's lined with the Word of God. దేవుని యొక్క వాక్యముతో అతడు సరిగా ఉన్నాడని అతనికి తెలుసును. నరకమంతా కూడా అతని కదిలించలేదు. దేవుని యొక్క వాక్యము చేత అతడు సరళంగా ఉంటాడు. He's got divine love pure in his heart. For every man and woman. అతనికి దైవిక ప్రేమ ఉంటుంది. హృదయములో నిర్మలత ఉంటున్నది. ప్రతి స్త్రీ ఎడలా ప్రతి పురుషుని ఎడలా నిర్మల హృదయము కలిగి ఉంటాడు. అతడు He's got him abstained from the things of the world. They're dead to him. He don't want them no more. లోక కార్యకలాపాల నుండి అతడు తప్పుకుంటాడు. అవి అతనికి మృతమైనవి. అవి అతనికి ఇంకా అవసరం లేదు. Well, you couldn't make a Holy Ghost girl put on a pair of them ungodly looking clothes and get out there for nothing. Amen. ఎందుకని పరిశుద్ధాత్మ పొందిన ఒక బాలికకు నీచమైన వస్త్రాలు ధరింప చేయలేవు. దేని కొరకు ఆమెను బయటికి తీసుకుని రాలేవు. అవునండి. Now, no need to go and tell her she's wrong, because she won't believe you. Because that's all she knows. That's her joy. ఆమె తప్పుడుగా ఉన్నది అన్ని వెళ్ళి చెప్పనవసరం లేదు. ఎందుకంటే ఆమె నిన్ను నమ్మదు. ఎందుకంటే ఆమెకు తెలిసినది అదే. అదే ఆమె ఆనందం. The woman puts on those little things to get out of the evening. Just when the man comes home, the government just to mow the yard so and tell me that's right. అవన్నీ ఆ స్త్రీ పెట్టుకుని సాయంకాలం బయటికి వచ్చి ప్రభుత్వ కార్యాలయం నుండి తన సొంత పురుషులు ఇంటికి వచ్చినప్పుడు
దొడ్డిలోనున్న గడ్డిని కోయ్. అది నిజం కాదా చెప్పండి? Woman, I don't mean to say you're evil. I don't mean to say you're immoral. But you don't realize, sister, that an unclean spirit has got a hold of you. స్త్రీలేని మీరు చెడ్డవారని అనుకొని నేను చెప్పుట్లేదు, మీరు అవినీతి పరులని నేను చెప్పుటలేదు. అయితే సహోదరి, నీవు గ్రహించట్లేదు, అపవిత్రాత్మ నిన్ను పట్టుకున్నదని నీవు గ్రహించట్లేదు. What would you do it for? You got sense enough to know that it's not cooler. It's hotter. దేని కొరకు నీవది చేస్తున్నావు? అది చల్లగా ఉండదు అని తెలుసుకుని, బుద్ధి అది చల్లగా ఉంటుందని ఉండదు అని తెలుసుకునే బుద్ధి నీకుండవలసి ఉన్నది. అది వేడిగా ఉంటున్నది. There's an unclean spirit. అక్కడ అపవిత్రాత్మ ఉన్నది. You say, leave me, I went to church. నీవు అడుగుతావు, నేనా నేను మందిరానికి వెళ్ళాను. Nebuchadnezzar was a great man. But because he got haughty, God gave him the spirit of an ox. And let him eat grass for 7 years. And his fingernails growed out like some of these women do around here. That's right. And he got demon possessed. నెబుకద్నెజరు గొప్పవాడే, అయితే అతడు గర్విష్ఠుడై పోయాడు కాబట్టి ఎద్దు ఆత్మను దేవుడు అతనికి ఇచ్చాడు. 7 సంవత్సరాలు గడ్డి మేయుటకు అంగీకరించాడు. ఇక్కడ ఉన్న ఆడవాళ్లు పెంచుకునే రీతిగా అతని చేతి వేళ్ల గోళ్లు పెంచుకున్నాడు. అవును, అతడు దయ్యం పట్టినవాడు. A man got demon possessed and stripped his clothes off. He couldn't put clothes on him. దయ్యం పట్టిన ఒక మనిషి అతని బట్టలు పెరికివేశాడు. వారు అతని బట్టలు ధరింప చేయలేకపోయారు. Do you see what I mean? It's enticing spirit. నా భావమేదో గ్రహిస్తున్నారా? అది లాలన చేయు ఆత్మలు. Your church puts up with it. Your preacher's afraid to say anything. They're afraid that you won't pay in your tithes anymore. నీ సంఘము దాన్ని మాపు చేస్తున్నది. నీ బోధకుడు చెప్పడానికి భయపడతాడు, ఇక నీవు నీ దశం భాగము ఇవ్వవని. That's the reason. That's the trouble. My goodness, how you going to preach to a bunch of buzzers that you get them converted and right with God to begin with? అది కారణం, అది ఇబ్బంది. అయ్యయ్యో, ఎలాగ నీవు ఒక గద్ద గుంపుకు బోధ చేస్తావు, వారిని దేవునితో సరిచేయకుండా? The rooster nose and dead stuff all the time, watching these jumping out an old-fashioned revival, sweep them coast to coast to get men and women right with God. నిత్యము అవి తమ ముక్కును ఆ మురిగిన వాటిలో పెడతవి. నీకు కావలసింది ఏంటి? అది ఖాళీ చేసి ఈ హద్దు నుండి హద్దు వరకు పాతకాల ఉద్యమంతో ఉచ్చివేసి స్త్రీ పురుషులను దేవునితో సరిచేయి. Let loose the things of the world. Let loose the petty talk, peddle preaching. Amen. Preach the gospel. God said so. లోక కార్యాలు వదిలిపోవును కాక, నత్త నడకతో ఉన్న బోధ వదిలిపోవును కాక. ఆమేన్. స్వార్థ ప్రకటించు. దేవుడే అలా చెప్పాడు. If you love the world, things of the world, the love of God not even in you. లోకమునైనను లోకములో ఉన్న వాటిని నువ్వు ప్రేమిస్తే దేవుని ప్రేమ నీలో ఉండదు. People can jump up and down and shout all night long and speak in tongues like corn peas or dry cowhide. Walk right out the next morning with enough temper to fight a buzzsaw. ప్రజలు క్రిందకు పైకి ఎగురుతారు, రాత్రంతా కిక్కలు పెడతారు. ఎండిన ఆవు చర్మము పైన బఠానీలు కురుంబరించినట్లు భాషలు మాట్లాడుతారు. ఉదయాన్నే బయటికి వెళ్లి బాగా కోపము తెచ్చుకొని రంపపు పుట్టు వలె పొట్లాడుకుంటూ వెళ్తారు. Go right on out and tell something in the church that will cause the whole church to be broke up. నేరుగా వెళ్లిపోయి సంఘంలో ఒకటి చేస్తారు. అది సంఘానంతా ముక్కలు చేస్తుంది. There's nothing in the world but enticing demon spirits. అది లోకములో ఉన్న లాలన చేయు దయ్యముల ఆత్మలు తప్ప మరొకటి కాదు సుమా. You want to come back to the word where God is pure, He is holy. Amen. Amen. Right. దేవుడు ఎక్కడ పరిశుద్ధుడు నిర్మలై ఉన్నాడో ఆ వాక్యమునొద్దకు తిరిగి నీవు రావాలి ఉన్నావా? ఆమేన్. అది వాస్తవము. Enticing spirits, bursting the word of God. లోలను చేయు ఆత్మలు, దానికి విరుద్ధం దేవుని యొక్క వాక్యం. Here's a man not long ago got a little woman. Catholic's got a dozen over there. In a time of her menopause, it comes out in her hands and her forehead. కొద్ది కాలం క్రితం ఇక్కడ ఒక మనుషుడు ఉన్నాడు, ఒక స్త్రీ. కెథలిక్ వారికి అక్కడ డజన్ మంది ఉన్నారు. ఆమె యొక్క స్త్రీ ధర్మము ఉడికిపోయే సమయం అది. ఆమె చేతుల నుండి, ఆమె నొసటి నుండి అది వస్తున్నది. If a good Holy Ghost preacher I thought, that man had a bottle
పరిశుద్ధాత్మ బోధకుడు అని అనుకుంటాను. చుట్టూనున్న ప్రజలను అభిషేకించిన కొరకై ఆమె చేతుల నుండి వచ్చిన దానినంతటిని ఒక సీసాలో పట్టుకున్నాడు అతడు. Mercy is Antichrist. ఎంత ఘోరం! అది అంత్యక్రీస్తు. I don't care if blood comes from her nose or from her head or where. Brother, there's no blood will take the place of Jesus Christ. ఆమె ముక్కుల నుండి కానీ ఆమె తల నుండి కానీ రక్తం వచ్చినా నాకు అనవసరం. సహోదరుడా, దేవుని కుమారుడైన యేసుక్రీస్తు స్థానములో ఏ రక్తమును ఆ స్థానాన్ని తీసుకోదు. That's the only blood I know anything about. ఏది నాకు తెలిసినప్పటికీ ఆ రక్తముగాక మరొకటి నాకు తెలియదు. She might have oil poured out of one hand and wine out of the other, but it's just you using it in any form of religion. It's the devil. ఆమె ఒక చేతుల నుండి నూనెను పోయవచ్చు, మరొక చేతుల నుండి రాక్షసం రావచ్చు. అయితే నీవు దాన్ని మరొక విధమైన భక్తిగా వాడినట్లయితే అది దయ్యమే. See how preachers will fall for such stuff as that. బోధకులు అలాంటి వాటి కోసము ఎలాగో ఎగబడుతున్నారో చూశారా? What we need to come back to the guidebook, back to the Word of God. This is the Word of God, the blessed old Bible. మనకేమి కావాలి? మార్గదర్శక గ్రంథము యొద్దకు తిరిగి వచ్చుట, దేవుని యొక్క వాక్యము యొద్దకు తిరిగి వచ్చుట, అది మనకు కావాలి. ఇది దేవుని యొక్క వాక్యము, శుభప్రదమైన పురాతన గ్రంథము. Say, well, I'm afraid to become that, Brother Branham. I'm afraid that I'll lose some of my joy. సహోదరు బ్రహ్యాం, అది కావటానికి నేను భయపడుతున్నాను. నేను కొంత నా సంతోషాన్ని పోగొట్టుకుంటానని భయపడుతున్నాను అని చెప్తావు. What's the matter? You don't know what joy is. ఏంటి కారణం? సంతోషం అంటే నీకు తెలియదు. I said I don't condemn the drunkards for going out and getting drunk. త్రాగుడుకు వెళ్ళు త్రాగుబోతులను నేను గర్ధించను అని నేను చెప్పాను. He's all moody. He don't know. He gets up in the morning. He's got the blues, the hangover. అతని మత్తులో ఉంటాడు, అది అతనికి తెలియదు. అతను ఉదయం లేస్తాడు, అతనికి మత్తు ఉన్నది, అది తగిలించుకుని ఉన్నది. Goes down, gets him 2 or 3 bottles of beer. Goes down, gets him some whiskey and all that kind of stuff. బయటికి వెళ్తాడు, అందుకొరకై 2-3 సీసాలు బీరు తెచ్చుకుంటాడు. బయటికి వెళ్తాడు, తన కొరకై కొంత విస్కీ ఏదో తెచ్చుకుంటాడు. The little cigarette sucker sat back and smoked, blow it to his nose like it was a freight train. సిగరెట్ పీల్చి అతను వెనకాల కూర్చొని పొగ త్రాగుతాడు. అతడొక రవాణా బండి మాదిరిగా ముక్కులో నుండి పొగ వదులుతాడు. That's all. I don't blame him. That's all the joy he knows. That's all he knows about. He's a pig by nature. అంతే, నే అతన్ని నిందించలేను. అతని ఎదిగిన ఆనందమంతా అదే, అది మాత్రమే అతనికి తెలుసు. స్వాభావికంగా అతడి పంది. Shame on you, who profess to be a Christian and rely on such things for joy, when the Holy Ghost gospel is the one faith, big powerhouse of joy. సంతోషపు కొరకై నీవు అలాంటి వాటి మీద ఆనుకును క్రైస్తవులను చెప్పుకుంటూ సిగ్గుచేటు. పరిశుద్ధాత్మయే ఒక పెద్ద సంతోష బలముల నిలయమై ఉన్నప్పుడు నీవు అలాగ చెప్పిన సిగ్గు. The Holy Ghost gospel is a perfect intoxication for every man that's got the blues. మైకము కలిగిన ప్రతి ఒక్కరికి పరిశుద్ధాత్మయే ఒక సంపూర్ణమైన మత్తు లేక మైకము. You take a drink of the gospel of Jesus Christ, be filled with the Holy Ghost, you're drunk continually in this world. Joy unspeakable and full of glory. యేసుక్రీస్తు వార్త యొక్క దోహమును నీవు తీసుకో, పరిశుద్ధాత్మతో నింపబడు. ఈ లోకమును విడిచిపెట్టే వరకు నీవు త్రాగిన వాడవై ఉంటావు. ఆమేన్. చెప్పశక్యము కాని ఆనందము, సంపూర్ణమైన మహిమాది. It's a constant stimulation. It's a constant intoxication. Drunk very night. Amen. అది ఒక ఎడబాయిన ఉత్తేజం. రాత్రింబగళ్ళు తాగిన నిరంతరముండే మైకం అది. ఆమేన్. That's the Word of God. అదే దేవుని యొక్క వాక్యము. The church comes around, adopts other things. సంఘం వచ్చి వేరే వాటిని కూర్పు చేసినది. They have to have a little party where they all went on the beach to have recreation. వారందరూ అలాగ వెళ్లిపోయి సముద్ర తీరాన వినోదము కొరకు చిన్న విందు చేసుకుంటారు. A card party, you get together for fellowship. That's right. Have a dance. Sometimes at one of the members' house. Sometimes in the church basement. సహవాసము కోసం పేకాట విందు. అవునా,
వారి సంఘ సభ్యులింట్లో కొన్నిసార్లు నాట్యం, కొన్నిసార్లు మందిరం అడుగు మట్టములో అలా చేస్తారు. A dance, adopted, trying to get them to satisfy. నాట్యము చేయడం, దత్తత చేయడం, తృప్తి కోసం ఏదో ఒకటి చేయడం. What's the matter with a big bunch of pigs anyhow? They're pigs to begin with. ఏంటి సంగతి? వారు పెద్ద పందుల మంద. ఆరంభములోనే వారు పందులు. If it ever come in contact with Christ, they have so much joy, those things would be better than midnight food. మరెప్పుడైనా క్రీస్తును కలుసుకోవటానికి వచ్చినట్లయితే వారు ఎంతో ఆనందం పొందుకుంటారు. ఆ సంగతుల వారికి మధ్యరాత్రి కంటే మరణ భయాన్ని కలిగిస్తవి. Gospel, drunk on the Spirit, joy unspeakable and full of glory. సువార్త, ఆత్మను త్రాగుట, చెప్పశక్యము కాని ఆనందము, పొంగి పొరలే మహిమ. Don't condemn the sinner. Have mercy on him. Let him go ahead and smoke his pipe. Let him drink his liquor. Let him have his card party. That's his pleasure. Don't blame him. పాపిని ఖండించవద్దు, అతనిపై జలిపడు. ముందుకు సాగిపోయి తన గొట్టాన్ని త్రాగని, అతని త్రాగుడు త్రాగని, అతని యొక్క పేకాటను అతని వెళ్ళనివు. అది అతని ఆనందం, అది అతని అందుకు నిందించవద్దు. Coming home and everything tired, worn out, he wants the pleasure. అలసి పగిలినవానిగా అతని ఇంటికి వస్తున్నాడు. అతని కొంత ఉల్లాసము కోరుకుంటున్నాడు. But the thing for you to do is live such a godly life that you can prove to him that the gospel holds 10,000 times more than that word. అయితే నీవు చేయవలసినది అతని ఎదుట భయభక్తులు గల జీవితం జీవించి దానికంటే 1000 రెట్లు సువార్త కలిగి ఉన్నదని నీవు రుజువు చేయి. And if he dies in that state, he'll go to hell on his liquor. That's the devil's intoxication. If he dies dragging on that old pipe, God's his judge. అతను ఆ స్థలంలో చనిపోతే ఆ త్రాగుడుతోనే నరకంలోకి వెళ్తాడు. అది దయ్యపు మైకం. If he dies going out here dancing and running out with them all clothes on, God's your judge. ఆ పాతగొట్టనే లాగుతూ అతను చనిపోతే దేవుడు అతనికి న్యాయాధిపతి అవుతాడు. But there's one thing. If you die under the anointing power of the Holy Ghost, like Stephen did when he looked up in the face of God, said, I see heavens open, and Jesus sitting at the right hand. You're heaven bound like a martin to its spot. Amen. అతడు అలాగే నాట్యాలతో నిచ్చివిన బట్టలతో చనిపోతే దేవుడు అతనికి న్యాయాధిపతి అవుతాడు. అయితే ఒక విషయం, స్టెఫను వలె పరిశుద్ధాత్మ శక్తి అభిషేకంతో నీవు చచ్చిపోతే, స్టెఫను చెప్పాడు, దేవుని ముఖమును అతను చుచుచూ ఆకాశం తెరువబట్టయు యేసు కుడి పార్శ్వమున ఉండుటయు నేను చూచుచున్నాను అని చెప్పాడు. రంగురంగుల పెట్ట తన బోనుకు సంబంధించినట్లు. ఆమేన్. Fighting spirit, cursing the word of God. లాలంచేయు ఆత్మలు, దానికి విరుద్ధం దేవుని వాక్యము. Let loose. Let go. How you do it, Brother Branham? Just let go. That's all you have to do. వదిలిపెట్టు, వెళ్ళని. ఊరికే అలా వెళ్ళటానికి సహోదరు బ్రహ్మా, అది నీవెలా చెప్తావు? అదంతా నీవు చేయవలసి ఉన్నది. Take God's word. Don't try to work up nothing. దేవుని వాక్యాన్ని తీసుకో, దేంతో చేరుకోయి ప్రయత్నించకు. Don't get out the altar and beat on her. Lord, give me the Holy Ghost. Lord, give me the Holy Ghost. You ain't coming, you beating on that altar. That don't do no good. బలిపీఠమునద్దకు చేరి, దేవా నాకు పరిశుద్ధాత్మ దయచేయి, ప్రభువా నాకు పరిశుద్ధాత్మ దయచేయి అని కేకలతో దాన్ని బాధవద్దు. నీవు వేదికను బాధితే ఆయన రావడము లేదు, దానివల్ల నీకు ప్రయోజనము లేదు. No. However way it comes, it's taking at his word. లేదు, అది వచ్చు దారి అది కాదు. ఆయన వాక్యములో ఆయన తీసుకో. Look at Peter. Peter was in a trouble. Looked like he's going to die. And he seen the Lord somewhere walking on the water. And he said, Lord, if that be you bid me come. Lord said, come on. పేతురు చూడు, పేతురు ఇబ్బందులో ఉండిపోయాడు. అతనికేక చనిపోవాడుగా ఉన్నాడు. ప్రభు నీటిపైన వచ్చుచునుట అతను చూశాడు. ప్రభువా, నీవే అయితే నేను వచ్చుటకు అనుమతిమ్ము. ప్రభు చెప్పాడు, రా. Now Peter said, now wait a minute, Lord. Let me go on a 40-day fast. To see if I can walk on that water or not. పేతురు ఇలాగ చెప్పాడా? ఒక్క నిమిషం ప్రభువా, 40 రోజులు ఉపవాసం ఉండని నన్ను, నేను నీటి మీద నడవగలనో లేదో చూడటానికి. Oh Lord, let me get enough spirit on me that I can dance in the spirit and speak in tongues in this boat. Then I can step out. ఓ ప్రభువా, నేను ఆత్మలో నాట్యం చేసి ఈ పడవలో భాషలు మాట్లాడటకు తగినంత ఆత్మగలవానిగా నన్ను చేయి.
ఆ తర్వాత నేను అడుగు పెడతాను అని అన్నాడా? No, sir. He took God at His word, let loose and let go. God took him through. లేదండి, అతడు దేవుని ఆయన వాక్యమును ముందు తీసుకున్నాడు. వదిలిపెట్టేసాయి, వెళ్ళని. దేవుడు అతన్ని పట్టుకున్నాడు. What if God met Moses? And said, Moses, go down there into the Egypt and tell Pharaoh, let my people go. దేవుడు మోషేని కలిసినప్పుడు ఆయన అన్నాడు, మోషే, ఐగుప్తుకి వెళ్ళు, ఫరోతో ఇలాగ చెప్పుము, నా ప్రజలను వెళ్ళని. What if Moses said, let me go on a 40-day fast first and see if I got faith enough to obey you, God? ప్రభువా, మొట్టమొదటి 40 దినాలు ఉపవాసముండని, దేవుడివైనా నీకు అప్పుడు అతడు లోబడతాడో లేదో నన్ను చూడని అని మోషే చెప్పాడా? Give me some of the Lord, let me tell you something. Let me see if I get the Spirit first. నాకొకటి ఇవ్వు, మరొకటి ఏదో. ప్రభువా, నీకొకటి చెప్పని, మొదట నేను ఆత్మను పొందానో లేదో చూడని అని చెప్పాడా? Moses never asked no questions. He just took God at His word and took off. మోషే ఏ ప్రశ్న వేయలేదు. అతడు కేవలము దేవుని ఆయన వాక్యమును తీసుకున్నాడు, వెళ్ళిపోయాడు. That's why you have to do it. Take God at His word. And you know you'll be able to do it. ఆ విధంగా నీవు చేయవలసి ఉన్నది. ఆయన వాక్యములో దేవుని తీసుకో, అప్పుడు నీవు అది చేయగలవని తెలుసుకుంటావు. He didn't wait for something else taking place. He just went ahead and done it. ఒకటి ఏదో జరిగే వరకు అతడు వేచి ఉండలేదు. అతడు అలాగే వెళ్లిపోయి అది చేశాడు. What about Elijah? When he come down off from Mount Carmel, been up there for a long time, and he met a poor widow woman. She was an alien, a Gentile. కర్మెలు పర్వతులను దిగి వచ్చిన ఏలియా విషయమేంటి? ఎంతకాలం అతనికి ఉన్నాడా? అతడొక పేద విధవరాలను కలుసుకున్నాడు. ఆమె పరాయి స్త్రీ, ఒక అన్యురాలు. And when he met her down there, she was picking up some sticks in the yard. And God told him to go down there to that widow's house. అతడు ఆమెను అక్కడ కలుసుకున్నప్పుడు ఆమె పెరటిలో కొన్ని పుల్లలు ఏరుకుంటుంది. ఆ విధవరాల ఇంటికి అక్కడికి వెళ్ళమని దేవుడు చెప్పాడు. What a place for the preacher to go. బోధకుడు పోవటానికి ఎటువంటి స్థలమది? Then he went down there to the widow's house. And what she did, she had 2 sticks. ఆ తర్వాత అతడు విధవరాల ఇంటికి వెళ్ళాడు. ఆమె వద్ద 2 పుల్లలున్నవి. So what are you doing? She said, picking up some sticks. I got just enough meal to make a couple of corn cakes. That's all I got left. It's 3 years since we had any rain. నీవేమి చేస్తున్నావు అని అడిగాడు. కొన్ని పుల్లలు ఎరుకుంటున్నాను. 2 జొన్న రొట్టెలు తయారు చేసుకుంటానికి నా యొద్ద కొంచెం పిండి ఉన్నది. అది మాత్రమే నా యొద్ద ఉన్నది. వర్షం పడక 3 సంవత్సరాలు అవుతున్నది అని ఆమె చెప్పినది. He said that I'm going to make these corn cakes and me and my boys go to eat them and die. నేను ఈ జొన్న రొట్టెలు తయారు చేసుకోబోతున్నాను. నేను నా బిడ్డ తిని చనిపోబోతున్నాం. He said, make me one first. Hallelujah. అతడు చెప్పాడు, మొదటిగా నాకొకటి చేయి. హల్లెలూయా. Oh, I know I'm a little bit crazy, but I'm on the Lord's side anyhow. నేను కొద్దిగా విచిత్రంగా అన్నట్లుగా నాకు తెలుసు, అయితే నేను ప్రభు పక్షమున ఉన్నాను. Then make me one first, for thus saith the Lord. మొదట నాకొకటి చేయి, యెహోవా ఇలాగు సెలవుచుచున్నాడు అని అన్నాడతడు. There you are. What is it? Seek ye first the kingdom of God and His righteousness. అక్కడే నీవున్నావు. ఏంటది? ఆయన నీతిని రాజ్యం మొదట వెదుకుడి. Not the kingdom of God in a little noise. Not the kingdom of God in a little motion. Not the kingdom of God in a little this and that. మొదట రాజ్యమును కాదు, కొద్దిగా చిన్న శబ్దం. దేవుని రాజ్యము కాదు, కొద్దిగా ఉద్రేకం. దేవుని రాజ్యము కాదు, కొద్దిగా అది ఇది. But God and His righteousness. And all these other things will be added to you. But first, అయితే దేవుని ఆయన నీతిని, అప్పుడవన్నీ నీకు కలిసిపోతవి. మొదట ఉంచు. now, that we'd have heard that. Faith cometh by hearing, hearing by the word. అది ఆ విధవరాల విన్నది. వినుట వల్ల విశ్వాసము కలుగును, వినుట దేవుని వాక్యం వల్ల కలుగును. She said, that's the word of the Lord, for that's the holy man of God. That's God's prophet. And I know it's the truth and that's the word of God. ఆమె అన్నది, అది ప్రభు యొక్క వాక్యము, ఎందుకంటే అది దేవుని యొక్క పరిశుద్ధుడైన మనుష్యుడు. అతడు దేవుని యొక్క ప్రవక్త. అది సత్యమేనని నాకు తెలుసు. అది దేవుని యొక్క వాక్యము. Now, she didn't run across to ask the neighbors how to do it. ఏ విధంగా చేయాలో అడగటానికై ఇరుగు పొరుగు వారి యొద్దకు పరిగెత్తలేదు ఆమె. She didn't want to go to share her, to tell the neighbors, say, what do you think? The preacher's over my house saying this. Susie, what do you think about this? పొరుగు వారికి చెప్పడానికి ఆమె వెళ్ళలేదు. మీరు ఏమని తలస్తున్నారు?
బోధకుడు నా ఇంటి యొద్దకు వచ్చి ఇది చెప్పాడు. సుసి, దీన్ని గూర్చి ఏమని అనుకుంటున్నావు అని అడగలేదు. She went in and began to dump out. She let go. She let go of what she had that she might get more. ఆమె లోపలికి వెళ్ళిపోయినది. అది పోయడం ఆరంభించినది. ఆమె వదిలిపెట్టినది. ఆమె ఏమి కలిగి ఉన్నదో దాంతో ఆమె ముందుకు వేసినది. ఆమె ఇంకా పొందుకుడు కొరకు. That's what the world needs today is a good old-fashioned letting go of what you got. Hallelujah. అది ఈ రోజు లోకానికి అవసరమైనది. పాతకాలపు మంచి పద్ధతి అయినా నీవేమి కలిగి ఉన్నావో దానితో ముందడుగు వేయి. హల్లెలూయా. She dumped out so she could get filled up. ఆమె ఖాళీ చేసి పోస్తున్నది. ఆమె నిండుగా పొందుకుంటున్నది. She dumped all the oil she had and all the oil she had and all the meal she had to the preacher, to the kingdom of God. ఆమె కలిగిందంతా ఆ నూనె ఖాళీ చేస్తున్నది. ఆమెకున్న నూనెంతటిని, ఆమెకున్న పిండినంతటిని బోధకుని కొరకు, దేవుని రాజ్యము కొరకు ఒక చోట ఖాళీ చేసి పోస్తున్నది. And when she dumped it all in there, God come down, filled up the meal barrel, filled up the oil jug. ఆమె అదంతా ఖాళీ చేసి ఒక చోట చేర్చిన తర్వాత దేవుడి దగ్గర వచ్చి పిండి తొట్టెని, నూనె కూజాను నిండుగా నింపాడు. He dumped it again in the preacher's face and come down, fill it up again. He dumped in there every time she dumped, he filled. ఆమె ఖాళీ చేసి మరలా బోధకుడి యొక్క గిన్నెలో అంతా పోసినది. అది మరలా వచ్చి అది నింపినది. అతను ఖాళీ చేశాడు. ప్రతిసారి ఆమె ఖాళీ చేస్తున్నప్పుడు ఆయన నింపాడు. I'll say today a man will dump out all this nonsense of carrying on impersonating Christianity and let the Holy Ghost take its place. There'll be a revival start on 8 and 10 Creek that will preach the Holy Ghost. ఈ రోజు జరుగుతున్న ఈ బుద్ధినతంతా అవతారమెత్తని క్రైస్తవ్యాన్ని ఒక్క మనుషుడు ఖాళీ చేస్తే, పరిశుద్ధాత్మ ఆ స్థలంలో ఆక్రమిస్తే 8వ పెన్ వీధిలో ఉద్యమం ఆరంభమై దేశాన్ని ఉడిచివేస్తుంది. Quit the nonsense. Get back to the Word of God. Jump out. You might fill up. బుద్ధిహీనతను వదిలిపెట్టు. దేవుని వాక్యం వద్దుకల్లా ఖాళీ చేయి. నీవు నిండిపోటు కొరకై. You let go and God will let come. You dump out, God will fill in. నీవు ముందుకు సాగు, దేవుడు వచ్చుడు కొరకై. నీవు ఖాళీ అయితే దేవుడు నింపుతాడు. All the petty things that you got to do this, you got to do that, you ought to do this, you ought to do that. Forget it. Dump it out of your soul. అల్పమైన విషయాలన్నీ, నీవిది చేయవలసి ఉన్నది, నీవు అది చేయవలసి ఉన్నది, నీవిది చేయవలసి ఉన్నది, నీవది చేయవలసి ఉన్నది, వాన్ని మర్చిపో. నీ ఆత్మని ఖాళీ చేయి. Say, God, let me from this holy year, this day be holy thine. ఈ విధంగా చెప్పు, దేవా, ఈ దినం మొదలుకొని నీవే నా సమస్తానివి. Lord, I come with a broken heart. I come with a contrite spirit. I love you. You know I love you. ప్రభువా, నేను విరిగిన హృదయముతో నలిగిన ఆత్మతో వచ్చుచున్నాను. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నేను నిన్ను ప్రేమిస్తున్నానని నీకు తెలుసు. And I want to forget all this foolishness of all these 40-day fasts and see if I can get closer to God and all this, that, the other, all this nonsense. ఈ 40 దినాల ఉపవాసమును, ఈ బుద్ధిహీనతనంతా నేను మర్చిపోవాలనుకుంటున్నాను. ఇది అది మరొకటి, ఈ బుద్ధిహీనతనంతా విడిచి దేవునికి సమీపంగా రావాలని అనుకుంటున్నాను. Stop it! There's nothing in the Word tells you to have a 40-day fast. Not a thing. దాన్ని నిలుపు చేయి. 40 దినాల ఉపవాసం అని దేవుని వాక్యము ఏమీ చెప్పట్లేదు. ఎక్కడ ఆ ఒక్కటి లేదు. Nothing in the world tell you to fast, but God would tell you. దేవుడు చెప్పకుండా లోకములో ఏది నీవు ఉపవాసముండు అని చెప్పట్లేదు. And if you fast, you ain't going to get hungry and go all these things as you're fasting, brother. You'll be joy and happy all the time. నీవు ఉపవాసముంటే నీకు ఆకలి కాదు, వీటన్నిటికై వెళ్ళవు సహోదరుడా. నీవు ఉపవాసముతోనే ఎప్పుడు నీవు ఆనంద సంతోషాలతోనే ఉంటావు. Said, don't appear before men like hypocrites do with a long, sad face. I'm on a 40-day fast. My place won't fit me anymore. I've lost 30 pounds. And they told me I look better after this is over. Oh, nonsense! It's enticing spirits of the devil. ఎంతోసేపు విచారముతో మనుషులు కడబలవనని వేషధారుల వలె ఉండవద్దు అని చెప్పబడినది. నేను 40 దినాలు ఉపవాసముంటే నా పల్లెములో నా పల్లెలిక నాకు ఉపయోగపడవు. 30 పౌండ్లు బరువు తగ్గాను నేను. ఇదైన తర్వాత నేను బాగా ఉన్నానని వారు చెప్తారు. అదంత బుద్ధిహీనత. అది
దయ్యముల లాలన చేయు ఆత్మలు. Get the altar and say glory, glory, glory. You can't hardly say anything else and say you got to speak in tongues before you get the Holy Ghost. Nonsense! Dump it out! బలిపీఠం మీద నిలబడి ఏ మాట మరి పలకకుండా మహిమ 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 అంటూ పరిశుద్ధాత్మ పొందకముందు నీవు భాషలతో మాట్లాడవలసి ఉన్నది అని అంటావు. బుద్ధిహీనత. దాన్ని ఖాళీ చేయి. Get that out of your system and come on the Word of God. నీ పద్ధతిలో నువ్వు బయటికి వచ్చి దేవుని వాక్యములోకి రా. He said, repent every one of you be baptized in the name of Jesus Christ for the remission of your sins and you shall receive the gift of the Holy Ghost. ఆయన చెప్పాడు, మీరు మారు మనసు పొంది పాపక్షేమ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ వరమును పొందుదురు. God don't keep His word, He's not God. Amen. దేవుడు ఆయన మాట నిలబెట్టకపోతే ఆయన దేవుడు కాదు. ఆమేన్. Just that. Just filled up. Amen. I love that. That's His word. God said so. That's right. ఖాళీ చేయి, నింపబడు. ఆమేన్. నేను అది ప్రేమిస్తున్నాను. అది ఆయన యొక్క వాక్యము. దేవుడు అలాగను చెప్పాడు. అవునది నిజం. And when God said it, God take care of it. All right. అది దేవుడు చెప్పినట్లయితే దాన్ని గురించి దేవుడే భద్రత తీసుకుంటాడు. సరే, All the preparations you make, all the going to church you do, నీవు చేసే సిద్ధపాటులన్నీ, నీవు మందిరానికి వెళ్ళేవన్నీ, it's just like down here at the car works where they build a big bunch of freight cars, a big bunch of passenger cars. I used to work there. అది ఇక్కడున్న కార్లు తయారు చేయ దగ్గర పెద్ద రవాణా వాహనం వలె లేక పెద్ద ప్రయాణికుల బండి వలె అది ఉంటున్నది. నేను అక్కడ పనిచేశాను. And they're taking build those big coaches and everything and put hardwood and lay mahogany all around and everything so beautiful. Set out down the track and it was as dead as a doornail. వారు అవి తీసుకుని పెద్ద బోగిలు తయారు చేస్తారు. గట్టి చెక్కలు పెట్టి లోపల మగాని మాను చుట్టూ పెట్టి ప్రతిదీ అందంగా చేసి దానిని పట్టాల మీద పెడతారు. తలుపు మీద చీల కొడితే ఎలా ఉంటుందో అలాగది నిర్జీవంగా ఉంటున్నది. There's something in it, no steam in it. You just sit there. అక్కడ ఎంజిన్ పెడతారు. అందులో ఆవిరి ఉండదు. అది అలాగే అక్కడ ఉంటున్నది. What it needs today is some fire and water. What it needs today is some steam. దానికి ఏమి కావాలి? బాయిలల్లో నిప్పు కావాలి. ఈ రోజు దానికి ఏమి కావాలి? కొంత ఆవిరి కావాలి. What it needs today, the church, to boil the hottest boiling thing there is to boil sin out of your life is love. సంఘానికి ఈ రోజు ఏమి కావాలి? మరగబెట్టడం. నీ బ్రతుకులో ఉన్న పాపమును మరగబెట్టుటకు బహు వేడిగా ఉండే మరగబెట్టు వస్తువు కావాలి. అది ప్రేమ. And if you can't love one another, how you going to love God who you haven't seen? మీరు ఒకరినొకరు ప్రేమించకపోతే మీరు చూడని దేవుని ఎలా ప్రేమిస్తారు? Love hides a multitude of sins. ప్రేమ అనేక పాపములను కప్పును. Get in love with God, then you'll love one another. Then you'll love the church, you'll love the cause. You'll love everything. It's godly. And you'll keep waiting the things of the world. దేవునితో ప్రేమలోకి రండి. అప్పుడు మీరు ఒకరికొకరు ప్రేమిస్తారు. అప్పుడు మీరు సంఘాన్ని ప్రేమిస్తారు. మీరు కారణమును ప్రేమిస్తారు. భక్తి సంబంధ ప్రతిదీ ప్రేమిస్తారు. లోక సంబంధ విషయాలకు దూరంగా ఉంటారు. Enticing spirits going around, telling people this, that, or the other. They got to do this, they got to do that. లాలన ఆత్మలు వెళుతూ ప్రజలకు ఏది అది అది అని చెప్తుంటవి. వారు ఇది చేయవలసి ఉన్నది, వారు అది చేయవలసి ఉన్నది అని. It's because that denominations has raised up. And they got a little revelation. That they say, well, now, I believe that a man, I believe that such a thing is shouting in the Bible. అది ఎందుకనగా సంఘ శాఖలు పట్టుకుని వచ్చినవి. మరికొంత ప్రత్యక్షత వచ్చి భలే బైబిల్ గ్రంథములో అరుపులు అరవడము ఉందనుకుంటాను అని చెప్తారు. That's right, that's the truth. They made a denomination out of it. When you shout, you got it, but you haven't. అది మంచిదే, అది సత్యమే. దాని నుండి వారు సంఘ శాఖను తయారు చేశారు. నీవు అరుపులు అరిస్తేనే నీవు అది పొందుకున్నావు అని అంటారు. అయితే నీవు దాన్ని పొందలేదు. Next they raise up such speaking in tongues. That's right, that's in the Bible. తర్వాత లేచి ఇలా చెప్తారు, భాషలు మాట్లాడుట అది మంచిదే, అది బైబిల్లోనే ఉన్నది. Well, when you speak in tongues, you got it, but a lot of them spoke in tongues and didn't have it. See? That's not it. No, sir. నీవు భాషలతో మాట్లాడితే నీవు దాన్ని కలిగి ఉన్నావు. అయితే అనేక మంది భాషలు మాట్లాడుతారు, అది వారు కలిగి ఉండరు. గమనించారా? అది కాదు, కాదండి. A lot of them said, well, we got the prophesy. అనేక మంది అంటారు,
మనం ప్రవచించవలసి ఉన్నది అని అంటారు. Look at these prophets here with horns on their heads, jumping up and down and prophesying what Micah said, you're every one lying. Amen. Learn. ఇక్కడ ఈ ప్రవక్తలు చూడు, తలలపైన కొమ్ములు పెట్టుకుని క్రిందకు పైకి ఎగురుతూ ప్రవచిస్తున్నారు. మేకాయి అన్నాడు, మీరందరూ ప్రతి ఒక్కరూ అబద్ధం చెప్తున్నారు. ఆమేన్. అవును. God don't come like that. God comes to a sincere heart that comes with a contrite, broken spirit. దేవుడు ఆ విధంగా రాడు. విరిగిలి నలిగిన మనస్సు కలిగి విధేయత హృదయము కలిగిన వారి యుద్ధకు దేవుడు వచ్చును. He that goeth forth sowing his tears will doubtless return again rejoicing, bringing with him precious seed. Amen. Get that right, friends. కన్నీళ్లు విడుచుచు విత్తువారు సంతోషగణముతో పంట కోసెదరు. పిడికిడి విత్తనములు చేతపట్టుకుని ఏడ్చుచూ పోవు విత్తువాడు సంతోషగానము చేయొచ్చు, పనులు మోసుకొనవచ్చును. స్నేహితుడా, So much demonology, demons working human souls. ఎంతెంతో దయ్యపు శాస్త్రం, దయ్యాలు మానవుల ప్రాణాలలో కార్యాలు చేస్తున్నవి. Watch where it bears its fruit. Watch what kind of a life a person lives. See the way they're acting. Watch the way they do. See what their motives is. గమనించు, ఎక్కడ దాని ఫలాన్ని పుట్టిస్తున్నదో గమనించు. ఎటువంటి జీవితం ఒక వ్యక్తి జీవిస్తున్నాడో వారి నడిచే మార్గాన్ని చూడు. వారు చేసేది కనిపెట్టు. వారి ఆశయాలేంటో చూడు. It's just as impossible. And if I told you that the only way here's just a car, all lined up here, heaven is in Charleston. You can't walk. The only way you can go is the car. అది అసాధ్యం. అది నేను మీకు చెప్పినట్లయితే ఇక్కడ కార్లు పెట్టబడి ఉన్నవి, అన్ని వరుసగా ఉన్నవి. పరలోకము చార్లెస్ టౌన్ లో ఉన్నది. మీరు నడవలేరు. మీరు వెళ్ళు ఒకే ఒక మార్గము కారు మాత్రమే. And every man that crosses the line must bring 5 gallons of gasoline. Here's his car, but if you don't have gasoline, you can't run it. గీత దాటి ప్రతి ఒక్కరు కూడా 5 గ్యాలన్ల పెట్రోలు తప్పక తీసుకుని రావలేను. అతని కారు ఇక్కడే ఉన్నది. అయితే అతనికి పెట్రోల్ లేకపోతే కారును అతను నడపలేడు. Well, that's exactly, perfectly the way it is in heaven. ఆ విధంగానే ఖచ్చితంగా నిర్దిష్టంగా పరలోకములో మార్గం ఉంటున్నది. If you die without God, I don't care how you live and how many cars you built, if the love of God isn't there to pull you into the kingdom of God, you're lost. నీవు ఏ విధంగా జీవించినది, ఎన్ని కార్లు నీవు కొన్నది నాకు అనవసరం. దేవుని రాజ్యంలోకి లాగుటకు అనగా తీసుకుని పోవుటకు దేవుని యొక్క ప్రేమ అక్కడ లేట్లయితే, నీవు దేవుడు లేకుండా చనిపోతే నీవు నశించిపోతావు. It's a negative and positive. No matter how much positive this current runs there, if it hasn't got a ground wire, it'll never light. That's right. ఒక నెగటివ్ పాజిటివ్ ఉంటవి. ఇక్కడెంత పాజిటివ్ లో కరెంటు ఉన్నప్పటికీ దానిని భూమిలో తీగలేట్లయితే అది వెలగదు. అవునా? It's got to be rooted, grounded in the love of God. Oh, brother, bring that negative and positive together. You'll have a light, the good old-fashioned gospel light. Spread from shore to shore. నీవు వేరు పరవలసి ఉన్నది. దేవుని ప్రేమలో వేరు పారవలసి ఉన్నది. సహోదరుడా, ఆ పాజిటివ్ నెగటివ్లు కలుపు. నీవు వెలుతురును పొందుకుంటావు. అది కలిపితే పాతకాలపు స్వార్థ వెలుగు ఒక తీరం నుండి మరి ఒక తీరానికది వ్యాపి చెందును కాక. You'll never have it without no matter how much shaking and jumping you can do with the positive. You've got to have the ground wire to flash the light. Amen. అది లేకుండా నీవు దాన్ని పొందనేలేవు. ఎంత ఎగిరినా ఎంత కదిలించినా నీవు పాజిటివ్తోనే చేయగలవు. వెలుతురు వెలుగుచుడుకై నీకు తప్పక భూ సంబంధమైన తీగ కావలసి ఉన్నది. ఆమేన్. Never notice you set a ground wire here on this, and every big post plumb back down here to the substation, right down to the ground. నీవు ఎప్పుడైనా గమనించావా? భూమిలో తీగ దీని మీద ఉంచు. ప్రతి చిన్నది దాని వెనకాల ఉండి సబ్స్టేషన్లోకి వెళ్లి భూమిలోని ఎండిపోతుంది. And every time a man gets rooted and grounded in God's word, it roots and grounds against Calvary, out of where the anchor of the solid post of God was brought there to fetch the light of the gospel. Amen. ప్రతిసారి ఒక మనిషి వేరుపడుతున్నప్పుడు, దేవుని వాక్యములోకి పాదుకొని పోతున్నప్పుడు, అది అతనిని కలువలలోకి పాదుకొని పోవునట్లుగా చేస్తున్నది. ఆ దూరాన ఎక్కడ లంఘనున్నదో దేవుని యొక్క ప్రాముఖ్య స్థానం అక్కడకు తీసుకుని రాబడుతున్నది. సువార్త వెలుగు ప్రకాశించుట కొరకై. ఆమేన్. You know what's the matter? People in these great big coal farm of ours out here
pretending to be preaching the gospel. విషయమేదో తెలుసా? ఇక్కడున్న చల్లని నామకార్థ చచ్చిన వారి శవాలున్న చబడిలోని వారు సువార్తను ప్రకటిస్తున్నట్టు నటిస్తారు. Although a preacher come to me yesterday, belongs to one of the greatest denominations there is in the land today outside of Catholic. ఈ రోజు దేశంలో ఉన్న పెద్ద సంఘశాఖకు కథోలిక్ కానిది సంఘశాఖకు చెందినటువంటి ఒక చిన్న బౌద్ధికుడు నిన్న నా ఎదుకు వచ్చాడు. He said, Brother Branham, I'm sick and tired. So they're going to make all those preachers put on robes and turn their collars around and preach certain things tonight. They'll tell us what to preach on each quarter. అతను అన్నాడు, సోదరు బ్రహ్యాం, నేను జబ్బుతోనూ చాలా నలిగి అలసి ఉన్నాను. వారు మమ్మల్ందరికీ అంగీలు తొలగించి కాలలు త్రిప్పి కొన్ని విషయాలు బోధించుటకు మమ్మల్ని బోధకులుగా చేయబోతున్నారు అని చెప్పాడు. 3 నెలలకొకసారి మేమేమి బోధ చేయాలో వారు మాకు చెప్తారు. He said, I can't stand it no longer. He said, what must I do? Must I start preaching the gospel? అతను చెప్పాడు, నేను ఎక్కువసేపు నిలబడలేను. అతను చెప్పాడు, నేనేం చేయాలి? సువార్తను బోధించడము నేను ఆరంభించాలా? I said, brother, as long as you're with that denomination, respect it. You say just what you ought. నేను చెప్పాను, సహోదరుడా, నీవెంతకాలం ఆ సంఘశాఖలో ఉంటావో అంతవరకు దాన్ని గౌరవించు. వారేది కోరుతారో అది నీవు చెప్పు. Or walk up to your presbyter or your state superintendent and say, Sir, I've been born again of the Spirit of God. Here's the Word of God. If you'll let me preach that, I'll stay in the church. If you don't, I'm gone. Turn over to somebody else. అయితే నీ యొక్క ప్రెసిడెంట్ యొద్దకో లేక రాష్ట్ర సూపరింటెండెంట్ యొద్దకో వెళ్ళి ఇలా చెప్పు, అయ్యా, నేను దేవుని ఆత్మ వల్ల జన్మించాను. ఇదిగో దేవుని వాక్యము, నేనది బోధించుటకు నీవు అనుమతించినట్లయితే నీ సంఘములో నేను ఉంటాను. నీవు కాదంటే నేను వెళ్ళిపోతాను. అది మరొకరికి ఇవ్వు అని చెప్పు అని నేనన్నాను. That's the way to do it. Don't beat around the bush. Don't be negative. Come out and say what it is. Right. ఆ విధంగా చేయవలసి ఉన్నది. పొద వెనకాల కొట్టవద్దు, నెగటివ్గా ఉండవద్దు. వచ్చి అదేంటో అదే చెప్పు. అవును. He said, Brother Dan, you think I have a congregation? అతడు అన్నాడు, సోదరు బ్రహ్యాం, నాకు సంఘ సభ్యులు ఉంటారని నీవు అనుకుంటున్నావా? I said, where the carcasses, the eagles will be gathered. Right. They'll follow. నేనన్నాను, ఎక్కడ పీనుగ ఉన్నదో అక్కడ పక్షురాజులు పురోగవుతవి. అవును, వారు వెంబడిస్తారు. Like the man was that has set the chickens down. It's not a joke. I don't mean it for a joke. I mean it for a point. ఒకప్పుడు ఒక మనిషి కోడి పిల్లలను పొదిగించాడు. అది తమాషా కాదు. అది తమాషని నా భావం కాదు. అది ఒక అంశము కోసమని నా భావం. He's going to set his chicken and he didn't have enough eggs. He put a duck egg under one. అతను తన కోడిని పెట్టబోతున్నాడు. అతనికి తగినన్ని గుడ్లు లేవు. ఒక దాని కింద బాతు గుడ్డు పెట్టాడు. And when they all hatched out, the duck was the funniest looking thing that chickens ever saw. అవన్నీ పొదిగిన తర్వాత బాతు విచిత్రంగా కనిపిస్తుంది. కోడి పిల్లలు ఎన్నడూ చూడలేదు అది. So the hen would come to the chickens and the little chicks would come, but the duck didn't know that language. కోడి పిల్లల కోసం శబ్దం చేస్తే కోడి పిల్లలు వస్తున్నవి. అయితే బాతు పిల్లలకు దాని భాష తెలియదు. But one day the old hen let it out behind the barn. There was a creek down behind the barn. అయితే ఒకానొక రోజు ఆ పెద్ద కోడి వాటిని ఆ కొష్టం వద్దకు నడిపించి తీసుకుని వెళ్ళిపోయినది. అక్కడొక కొష్టం వెనకాల ఒక కాలు ఉన్నది. When that little duck smelt that water, he took out to the water as hard as he could go. ఆ బాతు ఆ నీటిని వాసన బట్టి ఎంత త్వరగా వెళ్లాలో అంత త్వరగా నీటిలోనికి వెళ్లిపోయినది. The old hen said, cluck, 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 and the little duck said, honk, honk, honk. He's headed for the water. ఆ పెద్ద కోడి క్లక్ 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 అని పిలిచినది. ఆ చిన్న బాతు హంక్ 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 అని అంటున్నది. అది నీటి వైపే వెళ్లిపోయినది. Why? He was a duck by nature. When he smelt water, brother, he couldn't keep away from it, for he was a duck. ఎందుకని? స్వభావాన్ని బట్టి అది బాతు. సహోదరుడా, నీటిని అది వాసన పట్టినప్పుడు దానికి దూరంగా అది ఉండలేకపోయినది. ఎందుకనగా అది బాతు కాబట్టి. Now I say today, any people that's really wanting to find God, they won't let no church dictate to them and say that they can't live that or the other. ఈ దినం నేను చెప్తున్నాను, దేవుడు నిజంగా కనుగొనాలని ఎవరు కోరినప్పటికీ అవి ఇవి అని వారు జీవించని విషయాల గురించి ఏ సంఘము వారికి చెప్పనవసరం లేదు.
If you've got the nature of God in you, you'll go to holiness, you'll go to the right thing, you'll think for the right thing, you'll do the right thing, you'll think the right thing, you'll live the right thing. దేవుని యొక్క స్వభావం నీలో ఉన్నట్లయితే నీవు పరిశుద్ధతలోనికి వెళ్ళిపోతావు. నీవు మంచి కార్యాల్లోకి వెళ్ళిపోతావు. మంచి కార్యము కొరకు నువ్వు నిలబడతావు. నిజమైన దానికోసం నువ్వు జీవిస్తావు. If you're stuck, you like water. If you're a Christian, you like Christ. If you're a devil, you like the things of the devil. నీవు బాతువైనట్లయితే నీవు నీటిని ప్రేమిస్తావు. నీవు క్రైస్తుడు అయితే క్రీస్తుని ఇష్టపడతావు. నీవు దయ్యానివైతే నీవు దయ్యపు కార్యాలను ఇష్టపడతావు. If you're a buzzard, you eat dead things, and you're a pig, you root manure. నీవు గద్దవైతే నీవు చచ్చిన వాటిని తింటావు. నువ్వు పందివైతే నువ్వు పెంటను తింటావు. What are you at today? Right? ఈ రోజు నువ్వెక్కడ ఉన్నావు? ఇప్పుడే You claiming to be up here eating the things of the Lord. They go down and root with the devil. There's something wrong with it. నీవు ఇక్కడ ఉండి ప్రభు యొక్క విషయాలు తింటున్నావు అని చెప్తున్నావు. తిరిగి వెళ్లిపోయి సాతానుతో పెనవేసుకుంటున్నావు. అందులో ఏదో పొరపాటు ఉన్నది. Quit listening to them spirits, they're devils. ఆ ఆత్మల మాటలు ఆలకించడానికి మనుకో. అవి దయ్యాలు. No matter you have to stand alone. Men and women that's ever married anything, there's been men and women who stood alone with God. నీ ఒంటరిగా నిలబడవలసి వచ్చిందా? పర్వాలేదు. స్త్రీ పురుషులు వారేదైనా దేనికైనా ఖర్చు పడ్డారంటే నిజముగా స్త్రీ పురుషులు దేవునితో ఒంటరిగానే నిలబడ్డారు. Look at Micah, how he stood there like not the rock of Gibraltar, but the rock of ages. మిఖాయిలు చూడు, అతడు ఎలాగూ నిలబడ్డాడో. గిబ్రాల్టర్ బండవలే కాదు, అది యుగములోని బండవలే. He said, I'll not speak nothing. I don't care what the seminary says. I don't care what my congregation says. I don't care what the king says. If they cut my head off, I'll only say what God puts in my mouth to say. He was right. He was right. అతడు చెప్పాడు, నేనేది మాట్లాడను. సెమినరీ ఏమి చెప్పినప్పటికీ నాకు అనవసరము. నా సంఘము నాకేమి చెప్పినప్పటికీ నేను లెక్క చేయను. రాజులు ఏమి చెప్పినా నేను లెక్క చేయను. వారు నా తల నరికినా ఏమి చెప్పమని దేవుడు నా నోట పెట్టాడో అది మాత్రమే నేను చెప్తాను. అతడు నిజమే, అతడు నిజమే. Today, men and women don't pay no attention to what the world's got for you, what its treatment it's got, what kind of a bacteria inoculation they have and claim. If you join the church, you'll be all right. That's a false inoculation. ఈ దినాన లోకములో వారి కొరక ఏ విధమైన వ్యాధి నిరోధక మందు లోకములో ఉన్నదో వారు దాన్ని గమనించట్లేదు. నీవు సంఘములో చేరావా బాగుంటావు అని అంటారు. అది అబద్ధపు విరుగుడు మందు. Why? You still got the disease of sin. That's right. ఎందుకు? నీవింకా పాపపు వ్యాధితో ఉన్నావు. అవునా? I'll tell you one thing, brother, that'll inoculate you from sin. That's come through the precious blood of the Lord Jesus Christ and be filled with the Holy Ghost. And that'll inoculate you from all sin, and your desires will be heaven-bound. And you won't have no time for the things of the world. సహోదరుడా, నేను ఒకటి చెప్తాను. అది నిన్ను పాపము నుండి నిరోధిస్తున్నది. అది ప్రశస్తమైన యేసుక్రీస్తు రక్తము చేత వచ్చి పరిశుద్ధాత్మ చేత నింపబడి అది నిన్ను పాపము నుండి నిరోధిస్తున్నది. నీ ఆశలు పరలోకానికి కట్టుబడి ఉంటవి. లోక కార్యకలాపాల కోసము నీకు సహాయమే ఉండదు, సమయమే ఉండదు. Shall we pray? ప్రార్థించుకుందాము. Our Heavenly Father, when we see these enticing spirits upon people and knowing that they are despising the things of God. మా పరలోకపు తండ్రి, ఈ లాలన ఆత్మలు ప్రజల మీద ఇండుట మేము చూస్తుండగా మరి దేవుని కార్యాలను వారు ఉపేక్షించుట మేము తెలుసుకుంటున్నాము. I pray, God, that you'll get a hold of every man and woman in here today. Let this be a day, Lord, that they'll realize that their life doesn't tally up with the Word. దేవా, ఇక్కడ ఈ రోజు ఉన్న ప్రతి పురుషుని ప్రతి స్త్రీని నీవు పట్టుకోమని నేను ప్రార్థిస్తున్నాను. ప్రభువా, వారి యొక్క జీవితం వాక్యముతో లేదని వారు గ్రహించుదురు కాక. And they've been listening to the wrong thing. That the devil's been soothing them down with old true story magazines, old rotten copyright of the world, and old moving picture shows and unclean television. వారు తప్పుడు సంగతులు వింటున్నారు. దయ్యం వారిని
ట్రూ స్టోరీ మ్యాగజైన్స్ ద్వారా, చెడ్డ పుస్తకాల ద్వారా, మురిగిన పాత లోకము యొక్క చలోక్తులు, చెడ్డ మాటల ద్వారా ఉపశాంతిని కలుగజేస్తున్నది. చలన చిత్రాల ద్వారా, అపవిత్రమైన టెలివిజన్ల ద్వారా ఆ విధముగా వారిని చేస్తున్నది. Oh God, such impossible things for a Christian to look at. God, it makes us sick. You said it made you sick like vomit. ఓ దేవా, అలాంటి అసాధారణమైన విషయాలు ఒక క్రైస్తవుడు చుట్టడం ద్వారా, దేవా, అది మమ్మల్ని వ్యాధిగ్రస్తులుగా చేస్తున్నది. నీవు చెప్పావు, నీవు వాంతి చేసుకునే రీతిగా అది నిన్నే వ్యాధిగ్రస్తులుగా చేసినదని. You said a dog goes to its vomit and a hog goes to its water. నీవు చెప్పావు, కుక్క తన వాంతికి తిరిగినట్లు, పంది తన బురదలోనికి వెళ్ళినట్లు అని. An old dog will vomit up something. See an old half-born, supposed to be hypocritical person comes to the altar and like you're going to vomit up the world. They don't keep your eye on, they come right back and eat the thing again. ఒక ముసలి కుక్క కొన్నిసార్లు వాంతి చేసుకుంటుంది. సగం జన్మించిన ఒకడు, బహుశా వేషధారైన ఒక వ్యక్తి బలిపిండి వద్దడానికి వస్తాడు. లోకాన్ని కక్కివేయుచున్నట్లుగా ఉండి అదే ఉంచుకొని తిరిగి వచ్చి ఆ వస్తువుని తినివేస్తాడు. Oh, God, cleanse your house, Lord. Hallelujah. Send the Holy Ghost with such old-time conviction that will clean a man's appetite and clean his soul and clean him up and make him a heaven-bound creature. ఓ దేవా, నీటిని పరిశుభ్రపరచండి ప్రభువా. హల్లెలూయా. ఒక్క మనిషిని ఆకలిని, అతని ప్రాణాన్ని, అతని కడిగి పరలోక సృష్టిగా చేడు కొరకై, పాతకాలపు ఒప్పుకోలు కలుగుట కొరకై పరిశుద్ధాత్మను పంపండి. Give him renew his youth and his bowels like the eagle, that he might mount up and surpass the things of this world and soar in the heaven down to where he can see the troubles coming in the distance. పక్షిరాజు వలె అతని యవ్వనాన్ని, అతని వాగ్దానాన్ని నూతనపరచము. అతడు రెక్కలు చాచి లోక కార్యాలను అతిక్రమించుటకు, దూరాన రాబోతున్న ఇబ్బందులు చూడగలుగుటకు, ఆకాశము ఎగురుటకు అతనికి సహాయము చేయండి. Grant it, Lord. You liken your prophets to them. The eagle that had the eye of the eagle could go way high and see things a long time before it got there. ప్రభువా, దయచేయండి. నీ యొక్క ప్రవక్తలను నీవు పక్షిరాజుగా పోల్చి ఉంటివి. వారు పక్షిరాజు కన్నులు కలిగి ఎత్తైన స్థలాలకు వారు వెళ్ళగలిగి, అదక్కడ జరగక ముందే ఎంతో కాలం ముందుగా విషయాల్లో వారు చూశారు. Oh God, bless this little church. Bless these people that come here. Bless the strangers in the gates today. ఓ దేవా, ఈ చిన్న సంఘాన్ని ఆశీర్వదించు. ఇక్కడికి వచ్చిన వారిని ఆశీర్వదించు. ఈ దినాన ద్వారాల యొద్ద కొత్త వారిని ఆశీర్వదించు. And let them know that this message was not directed to no personal being, but directed especially, Lord, to those who are deeply in need. ఈ యొక్క వర్తమానము ఏ వ్యక్తికి వ్యక్తిగతంగా చూయించబడలేదని, ప్రత్యేకించి ఎవరైతే ఎంతో అవసరత ఉన్నారో వారికే వర్తిస్తుందని వారు తెలుసుకుందురు కాక. Knowing that someday we must stand together in the judgment of God, and knowing that we'll be held responsible for knowing the truth and not saying it. ఒక దినాన దేవుని న్యాయ తీర్పు యుద్ధ కలసి నిలబడవలసి వస్తుందని తెలుసుకుందురు కాక. అది చెప్పుడు కాదు, అది ఎరుగుటకు బాధ్యత గలవారమై ఉన్నామని తెలుసుకుందుము కాక. Father, I pray that it will be taken upon every heart in Jesus' name. తండ్రి, ప్రతి ఒక్క హృదయం అది తీసుకోవాలని ప్రార్థన చేస్తున్నాను యేసు నామమున. With our heads bowed just a moment, I wonder if there's someone here this morning who would say, Brother Branham, I'm sick and tired of these little things. ఒక క్షణం మనం తల వంచుకుందాము. అలా ఉండగానే ఈ ఉదయవేళలో ఎవరైనా, సోదర బ్రహ్మాం, నేను వ్యాధితో ఉన్నాను, ఈ అల్ప విషయాల్లో అలసిపోయాను అని చెప్పేవారు ఎవరైనా ఉన్నారేమోనని నేను ఆశ్చర్యపడుతున్నాను. They got petty things that hung on me so long. I'm always talking out of term. I'm doing things I shouldn't do, and I know it's not becoming to a Christian. I don't want to do that. God knows I don't. కొన్ని క్షుద్రమైన విషయాలు ఎంతో కాలం నన్ను బాధిస్తూ వెంటాడుతున్నవి. తిరిగిపోయే వాటిని గురించి నేను ఎల్లప్పుడూ మాట్లాడుతూ ఉంటాను. నేను చేయకునే విషయాలు నేను చేస్తూ ఉన్నాను. అది నాకు తెలుసు. అది క్రైస్తవుడు కాదు. అది నాకు అవసరం లేదు. అది నాకు వద్దని దేవునికి తెలుసు. And I don't want to listen to that old spirit anymore. It's the thing that set me down all my life from having real love and freedom in Christ. I want you to pray for me, Brother Branham, and say it'll leave me this day. ఆ పాత ఆత్మను ఇక ఎన్నడూ వినటానికి నేను ఇష్టపడను. అది నన్ను క్రీస్తులోకి నిజమైన ప్రేమ నుండి, స్వతంత్రత నుండి నా బ్రతుకందా కృంగదీస్తున్నది. అదే
నీవు నాకై ప్రార్థన చేయాలని సహోదరు బ్రహ్యాం నేను కోరుకుంటున్నాను. అది నన్ను ఈ దినమందు విడిచిపోతున్నది. Will you raise your hand? Never head to bow. God bless you. Oh, my, dozens of hands. ప్రతి ఒక్కరు తల్లవంచండి. మీ చేయి పైకెత్తగలవా? దేవుడు నిన్ను దీవించును. ఓ, డజన్ల కొలది హస్తాలు. Little old petty things. Little old things that make you talk or start some kind of a little fussing in the church. Make you take sides with something other like that. Oh, that's ungodly. That's discord among brothers. చిన్న క్షుద్రమైన విషయాలు, చిన్న చిన్న విషయాలై సంఘాల్లో ఒక విధమైన గడబిలను రేపి ఒకరి పక్షాన చేరి ఇలాంటివి, ఓ అవి భక్తిహీనమైనవి. అది సహోదరులు విభేదాలు కలిగిస్తవి. And you don't want that. You don't want that. And little old things, little old tempers and everything else to keep you down. అది చేయవద్దు, నీవది చేయవద్దు. ఆ చిన్న పాత విషయాలు, కోపాలు వద్దు. అవి నిన్ను కృంగదీస్తవి. Say, God, I don't want that thing no more. I'm sick and tired of it. I'm ready today to discard it. దేవా, అది ఇక నాకు వద్దు. నేను అనారోగ్యనైపోయాను, అలసిపోయాను అని చెప్పు. దాని నుండి విభేదించుకుంటానికి నేను సంసిద్ధమవుతున్నాను. I'm coming now, Lord, and I want to get away from all my selfishness. If my brother doesn't treat me right, I'll pray for him anyhow. If my daddy doesn't treat me right, I'll love him anyhow. ప్రభువా, నేనిప్పుడు వస్తున్నాను. నా స్వార్థమంతట్లో నుండి నేను బయటపడాలనుకుంటున్నాను. నా సహోదరుడు నా ఇళ్ళ సరిగా ప్రవర్తించినట్లయితే ఎలాగైనా అతని కొరకై నేను ప్రార్థన చేస్తాను. నా తండ్రి నన్ను చూడనట్లయితే అయినా నేను ఆయన ప్రేమిస్తాను. If my wife doesn't treat me right or my husband, I'll go about humble before God. నా భార్య నన్ను సరిగా చూడనట్లయితే, నా భర్త నన్ను సరిగా చూడకపోతే విధేయతతో దేవుని ఎద్దుకు నేను వెళ్తాను. Lord, I look only to your kingdom. I want my mind straight. I want my heart full of joy. ప్రభువా, నేను నీ రాజ్యం వైపే చూచుచున్నాను. నా మనస్సు సరికావాలని కోరుకుంటున్నాను. నా గుండె నిండు ఆనందముతో ఉండాలని కోరుతున్నాను. I want to go about when trouble is really buzzing around me. I still want to stay with my hands up and my heart pure before you, Lord, knowing this that someday I'll meet you. I want that kind of experience. Lord, make me that from this day. ఇబ్బందులు నా చుట్టూ ఝుంకారం చేస్తున్నప్పుడు నేను వెళ్తాను. నేనింకా నా చేతులు పైకెత్తి, ప్రభువా, నీ ఎదుట నా హృదయం శుద్ధి చేయము. ఒక్క దినాన నిన్ను కలుసుకుంటాను అని నేను తెలుసుకుంటున్నాను. అటువంటి అనుభవం నాకు కావాలి. ఈ దినం నుండి ప్రభువా, ఆ విధంగా నన్ను చేయి. Would you raise your hand? Somebody that didn't raise their hand a while ago, God bless you. God bless you. ఇంతవరకు తమ చేతులు ఎత్తని వారు మీ చేయి పైకెత్తగలరా? దేవుని నిన్ను దీవించుడుగాక. దేవుని నిన్ను దీవించును. Sister, give us a little card while we have our heads down. సహోదరి, మనం తల్లవంచుండగా ఒక చిన్న పాట నాదము చేద్దాం. How much do you really mean it? Don't play now. This is not a playing time. This is a receiving time. అది ఎంతమంది వాస్తవం నమ్ముతున్నారు? ఇప్పుడు ఆట ఆడవద్దు. ఇది ఆట ఆడు సమయం కాదు. ఇది పొందుకునే సమయం. This is the time that you must get it. Come dump it out right now, will you? నీవు తప్పక స్వీకరించవలసిన సమయం ఇది. ఇప్పుడు అది నీ కాలు చేయి. చేస్తావా? Come give all you got to God. Say, God, I ain't got very much. I'm this little housewife. I can't do very much, Lord, but I can read your Bible. I can pray every day. రండి, నీకు కలిగిందంతా దేవునికి ఇవ్వు. ఇలాగ చెప్పు, దేవా, నా యొద్ద ఎక్కువ లేదు. నేను కేవలము ఇంటి పని చేసుకునేదానను. నేను ఎక్కువ చేయలేను. ప్రభువా, నీ బైబిల్ గ్రంథమును నేను చదవగలను. ప్రతిదినము ప్రార్థన చేయగలను. I can throw out all the trash that's in my mind. I can throw all that stuff out. I'm guilty of a lot of things that preacher said this morning. So I'm dumping out today. I don't want it. నా మనసులో ఉన్నదంతా, నా మనసులో ఉన్న చెత్తనంతా నేను త్రోసివేస్తున్నాను. ప్రతి పనికి మాలదంతా నేను పరవేయగలను. బోధకుడు ఈరోజు చెప్పిన విషయాల్లో అనేకమైన వాటిలో నేను నేరస్తుడిగా ఉన్నాను. నేను ఈ దినాన వాటిని ఖాళీ చేస్తున్నాను. అది నాకు అవసరం లేదు. God, fill me with love. Fill me with the thing that makes me love the bitterest enemy I got. I really want it, Lord. దేవా, ప్రేమతో నన్ను నింపు. నాకున్న బహుఘోరమైన శత్రువును ప్రేమించినట్లు అలాగ చేయి వస్తువుతో నన్ను నింపు. ప్రభువా, నిజంగా అది నాకు కావాలి. While she's praying, she's here. Won't you come now and stand at the altar just a moment while we gather with a word of prayer? ఆమె వాయించుచుండగా మీరే వచ్చి బలిపీఠ మీద నిలబడగలరా? కొన్ని క్షణాలు
మనం ప్రార్థన ద్వారా పురోగవుచుండగా If you really mean that now, if you're really ready to forsake it, you'll never leave this altar today with that on your heart if you'll come sincere. నీవు నిజంగా అది మరచిపోటుకు సంసిద్ధపడితే అది నీ హృదయంలో ఉంచుకుని ఈ బలిపీఠమును విడిచిపెట్టవు. నీవు విధేయతతో వచ్చినట్లయితే You say, I'm coming up here just to stand just a minute, Brother Branham. Therefore, you have a word of prayer with me personally. సోదరు బ్రహ్యాం, ఇక్కడ ఒక నిమిషము నిలబడటానికి వచ్చి ఉన్నాను. నాకు వ్యక్తిగత ప్రార్థన చేస్తావని. I want you to come pray. Will you come now? With your heads bowed, who will rise and come to the altar and around the altar? నీవు రావాలని ప్రార్థించాలని నేను కోరుతున్నాను. నీవు రాగలవా? తల్ల ఉంచుకుందాము. ఎవరు లేచి బలిపీఠం వద్దకు వస్తారు, వచ్చి నిలబడతారు. No matter how long you've been a Christian, you still got those little spirits that talk to you, makes you fly loose, makes you talk about somebody. నీవెంతో కాలం క్రైస్తవునిగా ఉండినను నీవు ఇంకా ఆ చిన్న పాత ఆత్మను కలిగి ఉన్నావు. నీతో మాట్లాడుతున్నవి, నిన్ను బలహీనులు చేస్తున్నవి, మరొకరి గురించి మాట్లాడింపజేస్తున్నవి. When somebody comes up and goes speaking about somebody else, you join right in with them and just run them down. That's wrong, brother. Don't do that. That'll finally keep you out of the promised land. ఒకరు వచ్చి ఒకరిని గురించి మాట్లాడుతున్నప్పుడు వారితో చేరి వారిని పంపించు. అది తప్పు సహోదరుడా, అది చేయవద్దు. అది నేను వాగ్దాన భూమికి దూరం చేస్తున్నది. If you just got other little things that you ought to have, if the love of God really is in your heart, won't you be lady and man? Walk up and say, God, right here, I'm going to dump it out this morning, right here. I'm going away to this altar, a different person. Would you come? నీకు ఉండకూడని విషయాలు నీ ఉంచుకున్నట్లయితే, దేవుని ప్రేమ నిజంగా నీ హృదయంలో లేనట్లయితే, పురుషుడు గాని స్త్రీ గాని, దేవా, ఇక్కడే ఈ ఉదయం నేను దానిని ఖాళీ చేయబోతున్నాను. నీ బలిపీఠం దగ్గర నుండి నేను నూతన వ్యక్తిగా వెళ్ళిపోబోతున్నాను అని చెప్పు. నీవు అలా రావా? Is there a sinner that has never accepted Jesus? You know you're a sinner. You don't know Him as your Savior. ఇక్కడ ఎవరైనా గాని ఏనాడు యేసును అంగీకరించిన వారు, నీవు పాపివని నీకు తెలుసు, ఆయన్ని రక్షకుడని నీకు తెలియదు. Said, Brother Branham, yes, I thought I had a lot of pleasure. I go to dances and parties and all those things. I watch the wrong kind of shows and I read the wrong kind of literature. I read old books that's got bugger stories in it. I kind of enjoy reading it. ఈ విధంగా చెప్పు. సోదరు అబ్రహాం, అవును, నాకు చాలా ఆనందం ఉందని నేను అనుకున్నాను. నేను నాట్యాలకు, విందులకు మొదలగు వాటికి వెళ్ళాను. చెడ్డ చిత్రాలను చూశాను. చెడ్డ తరహా పుస్తకాలు చదివాను. రోత కథలన్నీ ఉన్న పుస్తకాలు నేను చదివాను. చదువు వలన ఒక తరహా సంతోషం పొందాను. Brother, there's something wrong with you. That's your appetite. See? You let me see what a man reads. Let me see what he watches. Listen to music he listens at. సహోదరుడా, నీలో ఒక తప్పు ఉన్నది. అది నీ యొక్క ఆకలి. చూశారా? మనుష్యుడు చదువు దాన్ని బట్టి నీవతని చూడగలుగుతావు. అతను చూచు వాటిని బట్టి నీవతని చూడగలవు. అతను వినే సంగతులను చూడు. The other day, coming along in a car, a certain person reached over and turned on my radio, some kind of old vulgar music. I said, turn that thing off. I don't want to hear that. Some old boogie stuff. నిన్న కారులో వస్తుండగా ఒక వ్యక్తి వచ్చి నా రేడియో త్రిప్పాడు. ఒక తరహా చెడ్డ సంగీతం నే అన్నాను. ఆపేసాయి, నేను దాన్ని వినను అని అన్నాను. ఒక రకమైన బూగీ ఊగి చెత్త.
Well, I like to hear that. I said, your nature's wrong. You're wrong. ఎందుకు? నేనది వినాలని ఆశిస్తున్నాను అని అన్నాడు. నేను చెప్పాను, నీ స్వభావం మంచిది కాదు, నీవు తప్పు అని అన్నాను. And I was out here a few days after that, up on the mountainside or hillside fishing with the person. నేను ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత కొద్ది దినాల తర్వాత ఒకరితో కలిసి కొండ పక్కన చేపలు పడుతున్నాను. Them little birds is a singing. The larks and the horns. The old martingale flying up in the air, or nightingale singing the praises. చిన్న పిట్టలు పాటలు పాడుతున్నవి, భరద్వాజ పిట్టలు కూతల కూస్తున్నవి, మార్టింగేల్ పిట్ట గాల్లో ఎగురుతున్నది, కోయిల స్తుతిస్తూ పాడుతుంది. The horse said, "Look, boy, that's my music. Keep that turned on. That's my radio. God comes down and sings to me while here. It soothes my soul." అతని వైపు చూచి నేను కెక్కబెట్టాను. చూడు అబ్బాయ్, నా సంగీతం, దాని త్రిప్పు, అది నా రేడియో. నేనిక్కడ ఉన్నప్పుడు నా కొరకై పాటుకు దేవుడు వాటిని పంపించాడు. అది నా ప్రాణమునకు ఓదార్పు కలుగు చేస్తుంది. Better than all the old crazy stuff, these old jukeboxes roaring, going over. You can't even eat in a public place. It's the devil's diet. It's the devil's house. All messed up with sin. ఈ జుక్ పెట్టెలో నుండి ఒక పెద్ద గోల జరుగుతున్న దానికంటే దుర్బలమైన ఆ పాతకాలపు ఆహారమే మేలు. అక్కడ బయట స్థలములో నీవు భుజించలేవు. అది దయ్యపు తిండి, అది దయ్యపు కుప్ప, అంత పాపంతో కలిసిపోయినది. Oh, you all gone up out there and enjoy that. When they put that money in them little boxes and all that old dirty stuff, come on, you enjoy that, shame on you. You're a backslider. You're away from God. You don't know God. అందరూ కలిసిపోయి దాంతో ఆనందిస్తారు. ఆ చిన్న పెట్టెలలో డబ్బు వేస్తే ఆ మురికిదంతా పైకొస్తుంది. నీవు ఆనందిస్తావా? సిగ్గుచేటు. నీవొక వెనుక పడిపోయిన వాడవు. నీవు దేవునికి దురుస్తుడవు. నీకు దేవుడు తెలియదు. If you know God and forgiveness of your sins, you'll never listen to such nonsense as that. It'll be dead to you. You'd vomit from it. You don't want it. Your diet's better. You love God. నీవు తిరిగి దేవుని ఎరిగినట్లయితే, నీ పాప క్షమాపణ నీవు ఎరిగినట్లయితే, అలాంటి బుద్ధిహీనతని నీవు వినవు. అది నీకు చచ్చిన లాంటిది. అది చూచి నీవు వాంతి చేసుకుంటావు. అది నీకు అనవసరం. నీ ఆహారం శ్రేష్టమైనది. నీవు దేవుణ్ణి ప్రేమిస్తావు. Won't you come this morning, kneel down here with these confessors this morning? ఈ ఉదయం వచ్చి ఇక్కడ ఒప్పుకోలు చేయడం కొరకై వారితో కలిసి మోకరించవా? Here's men and women kneeling right here, been Christian for years. ఇక్కడే స్త్రీ పురుషులు మోకరించి ఉన్నారు. వారు సంవత్సరాల తరబడిగా క్రైస్తవులే. I got to Christianize them, but what I'm trying to do is tell them that devil that's haunting them is keeping them out of the full joy. నేను వారిని క్రైస్తవేతులుగా చేయట్లేదు. నేను వారికేమి చేయబోతున్నానగా, దయ్యం వారి చుట్టూ తిరిగి నిండైన సంతోషానికి దూరం చేసినది. The Holy Ghost is joy. When I wake up drunk, I go to bed drunk. I'm drunk all day long, drunk all night long. పరిశుద్ధాత్మయే సంతోషం. నేను మేల్కొన్నప్పుడు త్రాగుతాను, నేను పడకకు వెళ్తున్నప్పుడు త్రాగుతాను, పగలంతా త్రాగుతాను, రాత్రంతా త్రాగుతాను. I just love it. I go fishing. I'm just passing. I don't take you hear my humble cry. I go hunting and singing the praises of God. I'm preaching everywhere I go. ఓ, నేను దాన్ని ప్రేమిస్తున్నాను. నేను ఈ విధంగా చేపలకు వెళ్తాను. ఓ దీనుడైన రక్షక, నన్ను దాటిపోవద్దు. నా బీద మొర్ర వినవా? నేను వేటకు వెళ్తాను. దేవుని స్తుతులు పడుకుంటూ నేను ఎక్కడికి వెళ్తే నేను బోధ చేస్తుంటాను. Don't you want to be that way? Full of the Holy Ghost, it's stimulation. నీవు ఆ విధంగా ఉండాలని కోరుకోవట్లేదా? నిండైన పరిశుద్ధాత్మ అది నిన్ను ఉత్తేజపరుస్తున్నది. Oh my! You're singing those dirty songs. You can sing it. I am bound for the promised land. I am bound for the promised land. Oh, will come and go. I am bound for the promised land. Oh, bound for the promised land. I am bound for the promised land. Oh, will come and go.
నీ వారితో కలిసి రావా? I remember when about 500 of us standing under when I was baptizing 120 about this time of year down on the banks of the river when that great morning star comes shining down on the river. Hallelujah! సంవత్సరంలోనే ఈ కాలంలోనే ఈ నది ఒడ్డున ఆ గంభీరమైన వేకుచుక్క వచ్చి నది యొద్ద ప్రకాశించినప్పుడు 500 మందితో దూరా నిలబడి 120 మందికి బాప్తిసమిచ్చున్నది నాకు జ్ఞాపకమున్నది. హల్లెలూయా! A voice speaking from it said, someday you'll spread the gospel throughout the world. అందులో ఉండి ఒక స్వరం మాట్లాడి, ఒక దినాన లోకమంతరికి నీవు సువార్తను వ్యాప్తి చేస్తావు. How could a poor little ignorant farm boy ever do that? The grace of God. Amen. ఏ విధంగా ఒక పేదవాడు, అవిద్యావంతుడు, పొలములో ఉండే ఒక చిన్న బాలుడు ఎలాగూ చేయగలడు? దేవుని కృప. ఆమేన్. Oh, who will come and go? Get rid of all side of the way now. Don't listen to the little enticing spirit. Come listen to the word of God. Thus saith the Lord. ఓ, నీ వచ్చి వెళ్ళగలవా? విడిచిపెట్టు. ప్రతి భారమును ప్రక్కన పెట్టు. లాలన చేయు ఆత్మల మాటలు వినవద్దు. వచ్చి యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడను దేవుని వాక్యాన్ని విను. Blessed are they that hunger and thirst for righteousness, for they shall be filled. నీతి కొరకు ఆకలి దప్పులు కలిగిన వారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. Let's bow our heads now while we're praying with these at the altar. వీరితో కలిసి బలిపీఠం వద్ద మనం ప్రార్థిస్తుండగా మనం తల వంచుకుందాము. Your children, I want you to remember this morning you're there to lay aside the weight. Amen. You're there to lay aside every weight and the sin that's so easily besetting. ప్రియమైన బిడ్డలారా, ఏ ఉదయం మీరు గుర్తు చేసుకోవాలని నేను ఆశపడుతున్నాను. మీరు ప్రతి భారమును విడిచిపెట్టవలను. మీరు ప్రతి భారమును చులకనగా చిక్కులు పెట్టి ప్రతి పాపమును ప్రక్కన పెట్టండి. Paul said in Hebrews the 12th chapter, seeing that we are compassed about with such a great cloud of witnesses, let us lay aside every weight and the sin that's easy to set us. హెబ్రీ 12వ అధ్యాయంలో పౌలు ఇలాగ చెప్తున్నాడు, ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మనలను ఆవరించినందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి. And what shall I more say? For time would not tell of Gideon, of Balak, of Barak, of Samson, of Joshua, of David, of Samuel, and of the prophets. ఇక ఏమి చెప్పుదును? గిద్యోను, బారాకు, సంసోను, యెఫ్తా, దావీదు, సమూయేలును వారిని గుర్చియు ప్రవక్తల గుర్చియు వివరించుటకు సమయం చాలదు. Who through faith subdued kingdoms, wrought righteousness, obtained promise, stopped the mouth of lions. వారు విశ్వాసము ద్వారా రాజ్యములను జయించరి, నీతి కార్యములను జరిగించరి, వాగ్దానములను పొందిరి, సింహముల నోలను మూసిరి, quenched the violence of fire, escaped the edge of the sword, out of weakness is made strong, and wiped the violence of the enemy in flight, and women received their dead, raised to life. అగ్నిబలమును చల్లార్చరి, ఖడ్గదారును తప్పించుకుని, బలహీనులుగా ఉండి బలపరచబడిరి, యుద్ధములో పరాక్రమశాలులైరి, స్త్రీలు మృతులైన తమ వారిని పునరుద్ధానం వలన మరలా పొందిరి. And others received torment, cruel marking, scourges, gave over, more and this bonds and imprisonment. కొందరు యాత్ర పెట్టబడిరి, మరికొందరు తిరస్కారములను, కొరడా దెబ్బలను, మరి బంధకములను, ఖైదును అనుభవించిరి. And others who had trials, mockings, scourgings, they all obtained a good report through faith. మరికొందరు యాత్ర పెట్టబడిరి, తిరస్కారము, కొరడా దెబ్బలు, వీరందరూ తమ విశ్వాసము ద్వారా సాక్ష్యము పొందిరి. And all these had obtained a good report through faith. Receive not the promise, God having provided some better thing for us, that without us they might not be made perfect. వీరందరూ తమ విశ్వాసము ద్వారా సాక్ష్యము పొందిన వారైనను మనము లేకుండా సంపూర్ణులు కాకుల నిమిత్తము దేవుడు మన కొరకు మరి శ్రేష్టమైన దానిని ముందుగా సిద్ధపరచను కనుక వీరు వాగ్దాన ఫలము అనుభవింపలేదు. Wherefore, seeing
We are compassed about with such a great crowd of witnesses. Let us lay aside every weight and the sin that's easily beset us, that we might run with patience the race that's set before us, looking unto Jesus, the author and finisher of our faith, who for the joy that was set before him endured the cross, despised the shame, and sat down at the right hand of the throne of God. ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘం వలె మనలను ఆవరించినందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసు వైపు చుచుచూ మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానం నిర్లక్ష్యపెట్టి శిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆశయుండై ఉన్నాడు. Jesus in his prayer said, Father, I sanctify myself. Jesus becomes sanctified to the church. యేసు ఆయన యొక్క ప్రార్థనలో, తండ్రి, నన్ను నేను ప్రతిష్ఠించుకుంటున్నాను అని చెప్పాడు. యేసు సంఘమునకై ప్రతిష్ఠించబడ్డాడు. He could have got married, but he didn't do it. He becomes sanctified. ఆయన పెళ్లి చేసుకునగలడు, అయితే ఆయన అది చేయలేదు. ఆయన ప్రతిష్ఠించబడ్డాడు. He said, sanctify them, Father, through the truth. Thy word is the truth. తండ్రి, సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యము అని ఆయన చెప్పాడు. Now let's lay aside every weight. You got a temper? You got something about you makes you talk when you ought not to talk. Oh God, lay it there now. ఇప్పుడు మనం ప్రతి భారమును ప్రక్కకు పెడదాం. నీకు కోపముందా? నిన్ను గుర్చి ఒకటి ఉన్నదా? నువ్వు మాట్లాడకూడనది నిన్ను మాట్లాడింపజేస్తున్నదా? ఓ దేవా, ఇప్పుడు అది అక్కడ పెట్టు. Lay it there. Watch the fire of the altar come down and take it away. Watch the love of God lick it up. అక్కడ పెట్టు. బలిపీఠం యొద్ద నుండి అగ్ని దిగవచ్చి అది తీసివేయటం గమనించు. దేవుని ప్రేమ దానిని దహించును. గమనించు. Watch all that old selfishness. The way you've been talking to your wife. The way you've been talking to your husband. The way you've been talking to your neighbor. The way you've talked about the people in the church. Lay it on the altar this morning, and the fire of God will come down and take it right away. And divine love will burn in this place. ఆ పాత స్వార్థత్వాన్ని గమనించు. నీ భార్యతో నీవు మాట్లాడు తీరు, నీ భర్తతో నీవు మాట్లాడు తీరు, నీ పొరుగువారితో నీవు మాట్లాడు తీరు, మందిరంలోని వారితో మాట్లాడు తీరు, అవి గమనించు. ఈ ఉదయవేళ బలిపీఠం వద్ద అవి విడిచిపెట్టు. దేవుని యొక్క అగ్ని దిగివచ్చి దాన్ని తీసివేస్తున్నది. దాని స్థానములో దైవ ప్రేమ మండుతుంది. You got sickness laid on the altar. Say, Lord, here it is. Create in me a clean spirit. Create in me a healing power. See what God will do. God will do it this morning. నీవు వ్యాధితో ఉన్నావా? బలిపీఠం వద్ద దాన్ని పెట్టు. ప్రభువా, నేనిక్కడ ఉన్నాను. నా యందు శుద్ధ హృదయము కలుగు చేయండి. నా యందు స్వస్థ శక్తిని సృజించండి అని చెప్పు. దేవుడేం చేస్తాడో చూడు. ఏ ఉదయం దేవుడిది చేస్తాడు. Our Heavenly Father, we bow in your presence in behalf of those at the altar. Let thy grace rest upon each one of them, Father. మా పరలోకపు తండ్రి, నీ సన్నిధానములో మేము తల వంచి ఉన్నాము. ఎవరైతే బలిపీఠం వద్ద ఉన్నారో వారి నిమిత్తమై తండ్రి, నీ కృప ప్రతి ఒక్కరి మీదకి దిగవచ్చును కాక. Now, as they, Lord, I can't do it for them. They've got to do it themselves. No man can do it for them. They have to do it alone. ప్రభువా, నేను వారి కొరకు చేయలేను. వారి కొరకు వారే చేయవలసి ఉన్నది. ఏ నరుడు వారి కొరకు వారి చేయలేడు. వారు మాత్రమే వారి కొరకై చేయవలసి ఉన్నది. Let their souls now say in their selves, oh God, this temper, I'll lay it down here, Lord. I'll never pick it up. No matter what comes or go, I'll let it go from now on. వారి ప్రాణములు వారిలో ఈ విధంగా చెప్పును కాక, ఓ దేవా, ఈ కోపమును నేనిక్కడ పెడుతున్నాను. ప్రభువా, నేనిక ఎన్నడూ దాని పైకి ఎత్తను. ఏది వచ్చినా ఏది వెళ్ళినా నేనది వెళ్ళుటకు ఇప్పటి నుండి అనుమతిస్తున్నాను. This tongue of mine has been easy to take sides with a bunch of gossip. Lord, I'm laying it down here. I'll never pick it up again. Sanctify my tongue, Lord. ఈ నా యొక్క నాలుక వదలబోతు మాటలకు చాలా చులకనగా వెళ్తుంది. ప్రభువా, నేనిక్కడ పెడుతున్నాను.
నేను తిరిగి దానిని తీసుకున్నాను. నా నాలుకను శుద్ధీకరించండి ప్రభువా. Let me feel the angels coming through like Isaiah did. When he said, I'm of unclean lips, woe is me. And the angel comes up the tongs and went to the altar and got the coals of fire and laid on his lips and sanctified him. నేను అపవిత్రుడైన పెదవులు గలవాడను, అయ్యో నాకు శ్రమ, నశించితిని అని యెషయా చెప్పినట్లుగా దేవదూతల ద్వారా నేనా భావాన్ని అనుభవించుదును కాక, దేవదూత వచ్చి పట్టుకారు తీసుకుని బలిపీఠం మీదకు వెళ్లి అగ్ని కణాలు తీసుకుని అతని పెదవులకు తగిలించి అతని శుద్ధి చేసెను. God sanctify every talker this morning that talks wrong and sows discord. Grant it, Lord. దేవా, ఈ ఉదయం ఎక్కువగా మాట్లాడే ప్రతి ఒక్కరిని శుద్ధి చేయి, అనగా తప్పుడు మాట్లాడలు, విభేదాలు వెదజలు వారిని దయచేయండి ప్రభువా. All the diseases that's bowed here in this building, diseased people, knowing that they're devils too. ఈ భవనంలో ఉన్న తల వంచిన ప్రతి వ్యాధిగ్రస్తుడు అవి దయ్యాలనే వారు తెలుసుకుందురు కాక, God is your servant, I rebuke them in Jesus' name. May they come out of every sick person. దేవా, మీ యొక్క దాసునిగా యేసు నామములో వాటిని నేను గద్దిస్తున్నాను. ప్రతి వ్యాధిగ్రస్తునిలో నుండి అది బయటకు వచ్చును కాక, And may every unclean person that's got unclean thoughts and vulgar lust, men and women alike, God take it out of them. ప్రతి విధమైన అపవిత్రమైన మనిషి, అపవిత్రమైన తలంపులు గలవారు, నీచమైన దురాశలు గల స్త్రీ పురుషులు, దేవా వారిలో నుండి వాటిని బయటకు తీయండి. All these here trying to get rid of cigarettes and little social drinks and little parties and selfish things. తమ సిగరెట్లు విడిచిపెట్టాలని, మద్యపానాలు, విందులు, స్వార్థ భావాలు కలిగిన వాటిని విడవాలనుకునేవారు, God stimulate their heart with the Holy Ghost in such a way that those things won't have any desire no more. They'll have no room. You're so full of the Holy Ghost from now on. దేవా మరి ఎన్నడూ వాటి మీద ఆశ లేకుండా లాగున పరిశుద్ధాత్మ చేత వారి హృదయాలను ఉత్తేజపరచండి. వాటికి స్థానము లేదు. అక్కడి నుండి నీవు నిండైన పరిశుద్ధాత్మతో ఉంటావు. God make this little church a burning bush. Make it a Holy Ghost place. Make it a burning fire that the world might turn aside to see the glory of God. దేవా, ఈ చిన్న సంఘాన్ని మండుచున్న పొదగా చేయండి. దానికి ఒక పరిశుద్ధాస్త స్థలముగా చేయి. మండుచున్న అగ్నిగా చేయి. తద్వారా లోకము తిరిగి దేవుని మహిమ చూడగలుగులాగున. God start with this little handful of people of a couple of hundred here this morning. Grant it, Lord. దేవుడిని ఈ చిన్న గుప్పిలి ప్రజలతో ఈ ఉదయమున్న ఈ 200 మందితో ఆరంభించు ప్రభువా, దయచేయండి. Purify every heart, every Methodist, every Baptist, every Catholic, every Presbyterian, every Pentecostal. Lord, take it out of their heart and let them come to you today. Then, Father. ప్రతి హృదయాన్ని శుద్ధీకరించండి. ప్రతి మెథడిస్టును, ప్రతి బాప్టిస్టును, ప్రతి కేథలిక్కును, ప్రతి ప్రెస్బిటేరియన్ను, ప్రతి పెంతెకోస్తును శుద్ధీకరించండి ప్రభువా. వారి హృదయముల నుండి అది తీసుకోండి. నీ యొద్దకే వారు వచ్చేదరే కాక తండ్రి అనుగ్రహము చూపండి. I command them to you and commit them to you in Jesus Christ's name for the cleansing of their souls and the healing of their bodies. Take. వారి ప్రాణముల శుద్ధీకరణ కొరకు, వారి శరీరముల స్వస్థత కొరకు యేసుక్రీస్తు నామములో నేను నీకు వారిని అప్పజెప్పుచున్నాను. నేను వారిని నీకు సిఫారసు చేయుచున్నాను. ఆమేన్. I wonder at the altar. Have you left your burden? You feel like it's laying there? బలిపీఠ వద్ద ఉన్నవారు మీ భారములు మిమ్మలను వదిలిపెట్టిందా? ఆ బలిపీఠ వద్ద ఉన్నవారు అది అక్కడ పెట్టి ఉన్నారని మీరు భావిస్తున్నారా? If you feel it's laying there, you be the judge. You're the one that's praying. I've done the preaching, you're doing the praying. అది అక్కడ పెట్టినట్లుగా మీరు భావించినట్లయితే మీరే తీర్పరులు. ప్రార్థించిన వారు మీరే. నేను బోధించాను, మీరు ప్రార్థించారు. Is your burden left there, brother, sister? Can you really leave it there? If you can, raise your hand and say, yes, God, now I'll leave it here. My difference, I'll leave it here at the altar. సహోదరి సహోదరుడా, మీ భారం అక్కడ విడిచిపెట్టబడినది. నిజంగా అక్కడ విడిచిపెట్టగలిగారా? అలాగూ మీరు చేస్తే మీ చేతులెత్తండి. ఈ విధంగా చెప్పండి, అవును దేవా, నేను ఇక్కడ విడిచిపెట్టాను. నా విభేదాలు నేను ఇక్కడ బలిపీఠం యొద్ద విడిచిపెట్టాను. What about it down in the altar here to my right, ladies? Can you leave it there? బలిపీఠం యొద్ద ఇక్కడ క్రింద ఉన్నవారు, నా కుడివైపున ఉన్న స్త్రీ, నీవిక్కడ విడిచిపెట్టగలిగావా? Can you leave that old burden and lay there and say, yes, my faith looks up to thee,
Thou Lamb of Calvary, while we all sing it together now. అక్కడ ఉన్న ఆ పాతగల బరువును నీవు విడువగలేవావా? అవును, కల్వరి గొర్రెపిల్ల, నా విశ్వాసం నీవైపునున్నది. మనమంతా కలిసేది పడుదాం. My Savior, మనమందరము కూడా యథార్థమైన భయభక్తులతో లేచి నిలబడదాము. Now listen closely, everybody now. Although one lead, just service is not finished. I want you to get this sacred, this solemnity. ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా వినండి. ఎవ్వరూ వెళ్ళవద్దు. కూడిక ముగించబడలేదు. ఈ చిన్న పవిత్రత సమర్పణ మీరు తీసుకోవాలని కోరుతున్నా నేను. While life's dark maze I tread, and griefs around me spread, be thou my guide. జీవిత చీకటి తెరలు నేను త్రొక్కినా, దుఃఖాలు నా చుట్టూ ముట్టినా, నా యొక్క మార్గదర్శనమై ఉండు. Bid darkness turn to day, wipe sorrow's tears away, and let me from this day be wholly thine. అంధకారాన్ని పగలుగా మార్చుటకై ఆజ్ఞయివు. కన్నీటి ధారలు తుడిచివేయి. నేటి నుండి నేనంతా నీవానిగా అయిపోతాను. Don't sing it to your neighbor now. Close your eyes and let's sing it slowly as we raise our hands to God. ఇప్పుడది నీ ప్రకృతి వారికరికై పాడవద్దు. కళ్ళు మూసుకో. మన చేతులు దేవుని వైపు ఎత్తుతూ నిదానంగా పడుదాం. మీలో ఎంతమందికి ఆ మరొక దేశంలో తండ్రి ఉన్నాడు? మీ చేతులు చూయించండి. ఆ మరొక దేశంలో మీలో ఎంతమందికి తల్లి ఉన్నది? మీ చేతులు చూయించండి. ఆ మరొక దేశంలో మీలో ఎంతమందికి రక్షకుడు ఉన్నాడు? చేయి చూయించండి. Now, while we sing that again, I want you to shake hands with somebody standing by you and say, brother, sister, pray for me, and I'll meet you in the other land. మీరు ఒకటి చేయాలని నేను ఆశిస్తున్నాను. మనం మరలా అది పాడుతున్నప్పుడు
నీ ప్రక్కన ఒకరితో కరస్పర్శ చేస్తూ ఆ మరొక దేశములో నేను నిన్ను కలుసుకోలాగునా సహోదరుడా సహోదరి నా కొరకు ప్రార్థన చెయ్యి. Don't do it unless you mean it. నీకది అర్థం కాకపోతే చేయవద్దు. How many wants to meet one another? How many wants to meet everybody here over there? We sure we do. ఒకరినొకరు కలుసుకోవాలని ఎంతమంది ఆశపడుతున్నారు? ఇక్కడ ప్రతి ఒక్కరూ అక్కడ కలుసుకోలాగునా ఎంతమంది ఆశపడుతున్నారు? మనం నిజంగా కలుస్తాం. Now, let's just shake one another's hands and say, I want to meet you, brother. I want to meet you on the other side. Now, while we sing this, I got a Savior over yonder, all right? ఆ మరొక ప్రాంతమున సహోదరుడా నేను నిన్ను కలుసుకోవాలని ఆశిస్తున్నాను అని చెప్తూ ఒకరినొకరు కరస్పర్శ చేయండి. మనం ఈ పాట ఆ దూరాన నేనొక రక్షకుని కలిగి ఉన్నాను అని పాడుతూ ఉండగా మంచిది. I've got a Savior. I've got a Savior over yonder, up on the other shore. Oh, some bright day I'll go and see. Some bright day I'll go and see. Some bright day I'll go and see. Will that make you feel good? That's fine. అది మిమ్మలను ఆదరణ ఆహ్లాద కలగచేయట్లేదా? యేసు సిలువ యొద్ద నన్నుంచుము. Everybody, raise your hand now. ఇప్పుడు ప్రతి ఒక్కరూ చేయి పైకెత్తండి. Praise be to God. Let's silently now just bow our heads and in our own lovely way, let's just praise Him with our hands up and thank you, Lord, for saving my soul. Thank you, Lord, for making me whole. దేవునికి స్తుతి కలుగును కాక. నిశ్శబ్దంగా ఉండి తల వంచుకుందాము. మనకిష్టం వచ్చిన మార్గాన మన చేయి పైకెత్తి నా ఆత్మను రక్షించినందుకు ప్రభువా నీకు కృతజ్ఞతలు, నన్ను నిండైన వానిగా చేసినందుకు ప్రభువా నీకు ధన్యవాదాలు అని ఆయన్ను స్తుతిద్దాము. Thank you, Lord, for all that you've done. Bring sweet deliverance. Bring sweet salvation. Thank you, Lord. నీవు చేసిన దానంతరి కొరకు ప్రభువా నీకు కృతజ్ఞతలు. మధురమైన విమోచన కొరకు, ఉచితమైన రక్షణ కొరకు
నీకు కృతజ్ఞతలు, నీకే కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. We give you this thank offering. We praise you because you're so lovely. You're the lily of the valley, the morning star, the rose of Sharon, the oh. ఈ కృతజ్ఞత అర్పణ నీకు ఇచ్చుచున్నాము. నీవెంతో మనోహరుడవు కనుక నిన్ను స్తుతిస్తున్నాము. నీవే లోయలోని నిల్లి పద్మానివి, వేకువ నక్షత్రానివి, షారోను రోజావు, అన్నిటిలో అన్నివి నీవే. You're the Father, the Son, the Holy Spirit. He that was, which is, and shall come. The great Alpha Omega. నీవే తండ్రివి, కుమారుడువు, పరిశుద్ధాత్మవు. నీవే అప్పుడున్నవాడవు, ఇప్పుడు ఉండువాడవు, రాబోతున్నవాడవు. ఘనమైన అల్ఫా ఒమేగయవు నీవే. You're the wonderful one, the Prince of Peace, the root and offspring of David. You're all, and we thank you, Lord, for all that you've done. నీవే ఆశ్చర్యకరుడవు, సమాధానకర్తవు, దావీదు వేరు చిగురువు, అన్నియు నీవే. ప్రభువా, నీవు చేసిన సమస్తాన్ని బట్టి నీకు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాము. We thank you for your word, for it is a light unto our path. Oh, we pray, Lord, that you let us walk in the light. Grant it, Father, in Jesus Christ's name. Amen. నీ వాక్యము నిమిత్తమై కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాము. అది మా త్రోవకు వెలుగై ఉన్నది. ప్రభువా, మేము వెలుగునటుకై మేము వెలిగించుకొనబడుకై ప్రార్థిస్తున్నాము. తండ్రి, దయచేయండి. యేసుక్రీస్తు నామములో ఆమేన్. All right, while we be seated a minute. మంచిది, ఒక్క నిమిషం కూర్చుందాము. మనం వెలుగులో నడుద్దాము. We'll walk in the light, such a beautiful light. Come with the Jesus of mercy, our light. Shine all around us by day and by night. But Jesus, the light of. Come on, saints, let's sing it now. రండి భక్తులారా, మనం అది ఇప్పుడు పడుదాం. For we walk in the light. Purity, holiness, peace, all right. Come with the Jesus of mercy, our God. Shine all around us by day and by night. Our Jesus, the light of the world. Come, confess Him as your King. Jesus, the light of the world. Then the bells of heaven will ring. Jesus, the light of the world. Everyone, walk in the light. I like him up there. People light, come with the Jesus of mercy, our God. Shine all around us by day and by night. A Jesus, light. Can it make you feel good? How many feels good? Just raise up your hands. How about I feel real good? అది మిమ్మల్ని ఆనందభరితులుగా చేయట్లేదా? ఎంతమంది ఆనందంగా భావిస్తున్నారు? నేను ఆనందంగా ఉన్నానని చెప్పువారు మీ చేయి పైకెత్తండి. Holy Spirit, all scour you out. Then we'll walk in the light. Don't listen to any. What is the light? Thy word is a lamp. పరిశుద్ధాత్మ మిమ్మల్ని అందరినీ రుద్దుతుంది. కాబట్టి మన వెలుగులో నడుద్దాం. వెలుగనగా ఏంటి? నీ వాక్యము దీపమై ఉన్నది. So then we'll walk in this light. It's a beautiful light. It comes with Jesus of mercy, our God. Shine all around us by day and night. But Jesus, the light of
like we just can't close. The Holy Spirit just ripping us. అది అద్భుతము కదా, మనము దగ్గరగా లేనట్టుగా కనిపించుట. పరిశుద్ధాత్మ మనలను పట్టుకుంటుంది. Can you feel that way? Just feels like just seems like this. మీరు ఆ విధంగా భావించట్లేదా? నే ముగించలేనట్లుగా భావిస్తున్నాను, ముగించలేకున్నట్లుగా, వీలు లేనట్టుగా అగుపించుట. The first one to die for this Holy Ghost plan was John the Baptist, but he died like a man. Then came the Lord Jesus, they crucified him. He preached that the Spirit would save man from sin. There's Peter and Paul and John the Divine. They gave up their lives so this gospel could shine. They mingled their blood like the prophets of old, so the true word of God could honest be told. Then they stoned Stephen, he preached against sin. He made them so angry, they dashed his head in. But he died in the Spirit, he gave up the ghost and went to join the others that life-giving hope. It keeps dripping with blood, yes, it's dripping with blood. This Holy Ghost gospel is dripping with blood. The blood of His disciple who died for the truth. This Holy Ghost gospel is dripping with blood. Listen, there's souls under the altar. It's crying, how long for the Lord to punish those who've done wrong? But there's going to be more who'll give their life's blood for this Holy Ghost gospel with its crimson blood. Just keep dripping with blood. Hallelujah! It's dripping with blood. Hallelujah! వారిలో నేను ఒక్కడనే ఉండాలని ఆశిస్తున్నాను. Holy Ghost gospel, it's dripping with blood. For God of His disciple, who died for the truth. This Holy Ghost gospel is dripping with blood. I like to go right to the pulpit. Amen. Oh, how wonderful. వేదిక వద్ద నుండే నేరుగా నేను వెళ్ళిపోవాలని నేను కోరుకుంటున్నాను. ఆమేన్. ఓ, ఎంత ఆశ్చర్యం. My brethren, to give their life's blood, there's going to be more who do the same thing. Don't worry, it's coming down to a showdown pretty soon. You'll either go in or go out. నా సహోదరులారా, వారి ప్రాణములో ఉన్న రక్తాన్ని ఇవ్వండి. అనేకమై అదే పనిని చెయ్యును. భయపడవద్దు, అది చాలా త్వరగా తెల్లమైపోతున్నది. నీవు లోపలికైనా వెళ్తావు, బయటికన్నా వస్తావు. They're all affiliating down the council of churches and all going in, they're all collaborating together. అవన్నీ ఇప్పుడు సంఘ సమాఖ్యలోకి వెళ్ళిపోతున్నవి, సంఘీభావమైపోతున్నవి. అవి ఒకటి ఒకటి సమ్మిళితమైపోతున్నవి. And they're going to be more who'll give their life's blood for this Holy Ghost gospel and its cleansing blood. It's dripping with blood. Yes, it's dripping. Oh, hallelujah! This Holy Ghost gospel. It's dripping with blood. The blood of His disciple. Oh, that's what I do. This Holy Ghost gospel.
the rapture is just above the church. Oh, this makes you feel so good. All sins are under the blood. హో, సంఘంపైనే రాకడి ఉన్నట్లు నేను అనుభూతిని పొందుతున్నాను. నన్ను ఆనందభరితునిగా చేస్తున్నది. అన్ని పాపములు రక్తము కింద ఉన్నవి. See, the Holy Spirit likes the Word. The Word, what the Holy Spirit feeds on, you see. చూశారా, పరిశుద్ధాత్మ వాక్యమును ప్రేమించును. వాక్యము అనగా పరిశుద్ధాత్మ ఏది పోషిస్తుందో అదే. అవునా? Oh, now that comes down and gets them among the people. Cleanses their sins. Takes away their sickness. Takes their blues away. ఓహో, అది ప్రజల మధ్యకు దిగి వచ్చి వారి పాపములు కడిగి వారి వ్యాధులను తీసివేయును, వారి మత్తును తొలగించును. Now I'm drunk. Drunk as I can be. Drunk on the Spirit. Love boiling out of my heart. No matter what anybody has ever done is forgiven. నేను త్రాగి ఉన్నాను. నేను త్రాగగలిగినంత త్రాగాను. ఆత్మను త్రాగాను. ప్రేమ నా హృదయములో నుండి పొర్లుకొని వస్తున్నది. ఎవరేమి చేసినప్పటికీ అది క్షమించబడినది. The bitter enemies all over. Anybody's ever talked or said anything as I wish it's all gone. All cleansed down. నీ శత్రువు అదంతా అయిపోయినది. ఎవరైనా ఏదైనా మాట్లాడినా ఏదైనా చెప్పినా అయిపోయినది. ఇప్పుడంతా కడిగివేయబడింది. And it's dripping with blood. Yes, it's dripping with blood. On the Holy Ghost power. It's dripping with blood. The blood of His Son. You died for the sins. It's Holy Ghost power. How wonderful. ఎంత అద్భుతము! What a wonderful time for you. What a wonderful time for me. If we all prepare to meet Jesus our King, what a wonderful time will be. A wonderful time for you. A wonderful time for me. If we all prepare to meet Jesus our King, what a wonderful time will be. Can I say, everybody, come on. మీరు అది ఇష్టపడుతున్నారా? ప్రతి ఒక్కరండి. Oh, wonderful time for you. A wonderful time for me. If we all prepare to meet Jesus our King, what a wonderful time. I just feel like an old-fashioned revival is in the church, don't you? Just an old cleansing up, scouring out. Good old wonderful time. Don't you feel good? Oh. పాతకాలపు ఉద్యోగం మందిరములో ఉన్నదని భావిస్తున్నారా? మీరు పాతకాలం వలె కడుగబడుట, లెక్కించుట, లేక రుద్దుట, పురాతన ఆనంద సమయం. మీరు ఆనందంగా ఉన్నారా? ఓ, I will praise Him, I will praise Him, praise the Lamb for sinners slain. Let's sing it out, everybody. నేను స్తుతిస్తాను. నా పాపముల కొరకు చనిపోయిన గొర్రెపిల్లకై స్తుతి పాడుతాను. ఇప్పుడు మనమంతా పాడుదాం అందరం. You know what? I know, come here. You help me lead it, Brother Neville, and all of you together now. Just raise your hands, sing it with me now. నీకు తెలుసు, నాకు తెలుసు. సోదరు నేవిల్, ఇక్కడికి వచ్చి సహాయం చేయండి. ప్రతి ఒక్కరూ మీ చేతులు పైకెత్తండి. ఈ ఉదయం నాతో పాడండి. ఇప్పుడు ప్రతి ఒక్కరూ రండి.
అమేన్. అది ఎంత అద్భుతం. Wonderful. Oh, now let us stand to our feet, everyone. I hope you're feeling good. అమేన్. అద్భుతం. ప్రతి ఒక్కరూ నిలబడదాం. మీరు ఆనందిస్తున్నారని నేను ఆశిస్తున్నాను. Remember the services tonight. Now we want to sing our good old dismissing song. ఈ రాత్రి ఆరాధన జ్ఞాపకుంచుకోండి. మన మంచి పాత పాట అయిన వేడ్కోలు పాట పడుకుందాం. At the name of Jesus bowing, falling prostrate at his feet, King of kings and heaven will crown him when our journey is complete. యేసు నవ్వున తలల వంచుదాము. ఆయన పాదముల యుద్ధ సగిలి పెడదాం. పరలోకమందున రాజుల రాజుకు పట్టాభిషేకం చేద్దాం. మన యాత్ర ముగించబడగని. All right, everyone now together. ప్రతి ఒక్కరు కలిసి మంచిది. At the name of Jesus bowing, falling prostrate at his feet, King of kings and heaven will crown him when our journey is complete. ఎంతటి అద్భుతకరమైన ఉదయం, ఎంతటి అద్భుతకరమైన సమయం. Let's bow our heads now just a moment. Everyone look right straight to Christ now, your Savior. In a silent way, I want you to give him thanks and praise. ఒక క్షణం తల్లవంచుకుందాము. ప్రతి ఒక్కరూ మీ రక్షకుడైన క్రీస్తు వైపే నేరుగా చూడండి. నిశ్శబ్దంగా మీరు ఆయనకు కృతజ్ఞతలు స్తుతులు చెల్లించండి. Say, Lord, I so thank you for sanctifying my soul. Amen. I so thank you for all that you've done. Amen. Let thy spirit be upon me through the day, Lord. Guide me, direct me, bless me. చెప్పండి, ప్రభువా, నా ఆత్మను శుద్ధీకరించినందుకు నీకెంతగానో కృతజ్ఞుడును. నాకై నీవు చేసిన దానంతటి బట్టి నేను నీకెంతో కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. ప్రభువా, దినమంతా నీ ఆత్మ నా మీద ఉండును కాక. నన్ను నడిపించు, నాకు త్రోవ చూయించు, నన్ను ఆశీర్వదించు. God grant that blessing to you is my prayer. ఆ ఆశీర్వాదము దేవుడు మీకు ప్రసాదించాలన్న యొక్క ప్రార్థన. Now while we bow our heads, Brother Neville, will you just listen to this word of prayer? మనము తలవచ్చుడుగని సహోదరు నెవిల్ ప్రార్థన ద్వారా నీవు మాకు వేడ్కోలు ఇవ్వు.